తొండమునే కదంతముతోరపు బొజ్జయు వామహస్తమున్ మెండుగమ్రోయు గజ్జలును చల్లని చూపులు మందహాసమున్ కొండొక గుజ్జు రూపమున ఎల్ల విద్యల కల్ల నొజ్జయ్యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్ ఓయి గణాధిప నీకు మృక్కెదన్. గం గణపతయే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రవకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. రామ 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 రామ. శ్రీరామ శరణం మమ. అమ్మలగన్నజమ్మ మగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చిన జమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములడుండెడిరమ్మ దుర్గా మాయమ్మ కృపాబ్ధిజిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ భవాని 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 భవాని. శ్రీ భవాన్యై నమః. భాగవతమయమైన సభకు నమస్కారం చేసుకుంటూ ఈనాడు భాగవతంలో మనం యజ్ఞవరాహమూర్తి గురించినటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. నిన్నటి నాడు సృష్టి ఆరంభంలో జరిగినటువంటి కథలు అన్నిటిని గురించి తెలుసుకున్నాం కదా. చాలా భాగం బ్రహ్మగారు నారాయణుడి నాభికమల నుండి ఏ విధంగా ఆవిర్భవించారు, ఆ తర్వాత ఆయన సృష్టి చేయడానికి పడినటువంటి ఇబ్బందులు, అప్పటికి ఏర్పాటైనటువంటి లోకములు, నాభికమల నుండి వచ్చినటువంటి కమలంలోని ఆంతర్యం, నారాయణుడు ఎల్లప్పుడూ యోగ నిద్రలో ఉంటూ ఉంటాడని చెప్తూ ఉంటారు కదా. ఆ యోగ నిద్రకు ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి, బ్రహ్మగారు తర్వాత చేసినటువంటి దశవిధ సృష్టులు అనగా 10 విధాలుగా ఈ సృష్టినంతా కూడా ఎలా నిర్మాణం చేశారనే అంశాలన్నీ కూడా నిన్న తెలుసుకున్నాం. ఆ తర్వాత క్రమంగా సనక సనందనాదులు, ప్రజాపతులు మొదలైన వాళ్ళంతా ఆవిర్భవించడం, సృష్టి కార్యంలో బ్రహ్మగారికి సహాయం చేయడం, ఈ కథాభాగం అంతా కూడా నిన్నటి నాడు తెలుసుకున్నాం. అలా బ్రహ్మగారు అందరినీ సృష్టించినప్పటికీ కూడా ఆయనకి తృప్తి లేక మళ్ళీ మనువుల్ని సృష్టించాడు. స్వాడంభవ మనువుగానే సృష్టించారు. ఈ స్వాడంభవ మనువును వస్తూనే స్వాడంభువు శతరూప అనేటువంటి పురుష రూపంతోనూ స్త్రీ రూపంతోనూ ఇద్దరు ఆవిర్భవించారు. తద్వారా మేము ఈ సృష్టి అంతా చెయ్యాలయ్యా, మాకు స్థానాన్ని చూపించు అని బ్రహ్మగారిని అడిగారు. ఇది నిన్నటి విషయం అంతా కూడా. అక్కడి నుంచి ఇప్పుడు మనం క్రమంగా తెలుసుకుంటాం. ఎప్పుడైతే స్వాడంభువ మనువు బ్రహ్మగారిని నాకు స్థానం చూపించు అని అనగానే ఒక్కసారి బ్రహ్మగారు తలపట్టుకున్నారు. దానికి కారణం ఏమిటంటే సృష్టిలో అప్పటికే మొత్తం ప్రళయ జలాలు ఉండడం చేత ఈయన ఏర్పరిచినటువంటి భూమి అంతా కూడా నీళ్లలోకి వెళ్ళిపోయింది. అది వారికి పెద్ద సమస్యగా మారింది. దానినే పోతన గారు చాలా అద్భుతంగా చెప్తారు. జలమధ్యంబున లీనముందిన ధరాచక్రంబు నేనేర్పునన్ నిలుపన్వచ్చును అని బ్రహ్మగారు అనుకుంటున్నారట. అయ్యో, జలమధ్యంలో లీనమైపోయింది కదా ఈ ధరాచక్రం అంతా, దీన్ని మళ్ళీ యథావిధంగా నీటి పైన ఉండేలాగా ఏ విధంగా ఇలా చెయ్యాలి. పూర్వమందు జగములు నిర్మించునాడు ఆది నప్పుల పుట్టించిన మీద. పూర్వంలో ఈ జగాన్నంతా నిర్మించేటప్పుడు ఈ నీటి మీద నేను దీన్ని ఉంచాను కదా, అది ఇప్పుడు కృంగి రసాతలంలోకి వెళ్ళిపోయింది. ఈ రసాతలం నుంచి మళ్ళీ నీటిపైకి తీసుకొచ్చి దీన్ని ఎలా ఉద్ధరించడం అని ఆలోచిస్తూ ఉండగానే అఖిల జగత్ కల్పనాటోపములకున్ పాల్పడిన నా చేత నెబ్బంగి తగిలి విశ్వంభరణోద్ధరణంబు గావింపనగున్నని. విశ్వంభరణోద్ధరణం అంటే, విశ్వంభర అంటే భూమికి పేరు. ఈ విశ్వంభరను నేనెట్లా ఉద్ధరించగలుగుతాను, నా సామర్థ్యం సరిపోతుందా అని ఆలోచించుకుంటూ
ఈ సృష్టి అంతటికీ కూడా మూలమైనటువంటి పురుషోత్తముణ్ణి పుండరీకాక్షుణ్ణి, పురుషోత్తముని నవపుండరీకాక్షు లక్ష్మీపతిని తన మనస్థితిని చేసి ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళి పరమేశ్వరుణ్ణి అనగా నారాయణుణ్ణి మనస్థితుల్ని చేసి ఆలోచిస్తూ ఉన్నట్ట ఆయన గురించి. తలపోజుచున్న పద్మజు నాసికా వివరమ్మున యజ్ఞవరాహమూర్తి అర్థినంగుష్ఠమాత్రదేహంబుతోడ జననమంది విజత్తలస్థాయి జగుచు క్షణములోపల భూరి గజ ప్రమాణమయ్యే నచ్చటి జనములకు అద్భుతముగా. అర్థినంగుష్ఠమాత్రదేహంబుతోడ బ్రహ్మగారిట్లా అనుకుంటున్నారో లేదో, ఆయన నాసారంధ్రం నుండి చాలా చిన్న కీటకంలాగా ఒక చిన్న స్వరూపంతో ఒక ప్రాణి బయటకు వచ్చిందట. బ్రహ్మగారు చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అరే నేను సంకల్పం చేయలేదు కదా. అర్థి అన్న మాటకి అర్థిన్ తెలుగులో అలా చెప్పాలంటే కోరి అని అర్థం. విష్ణుమూర్తి తనకు తానే కోరుకున్నవాడై బ్రహ్మ యొక్క నాసారంధ్రం నుండి అంగుష్ఠమాత్ర దేహంబుతోడ మొట్టమొదట ఆయన రావడం బొటన వేలంతా వచ్చాట బయటికి. ఆ తర్వాత బీజ తలస్థాడిడగుచు ఆకాశాన్ని అంటేలాగా అలా కొంచెం కొంచెంగా పెరుగుతూ మహర్షులందరూ చూస్తూ ఉండగానే భూరి గజ ప్రమాణమయ్యే అంటారు. ఒక్కొక్క స్థితి చూపిస్తాడు. ముందు యజ్ఞవరాహమూర్తి రావడం మెల్లగా వచ్చినా అలా పెరుగుతూ పెరుగుతూ గజ ప్రమాణంగా భాసిల్లాడు. ఈ వర్ణన చేయడంలో ఆంతర్యం తెలుసా అండి? కేవలం వరాహమూర్తిని 6 అడుగుల ఒక దేహంతో ఉన్నట్టుగాను, దాని మీద పైన మనం ఒక పంది ముఖాన్ని భావన చేసుకుంటాం సహజంగా, అంతే కదండి. ఎందుకంటే మన విగ్రహాలు అలవాటు. నిజంగా అంత చిన్నగా యజ్ఞవరాహమూర్తి ఉన్నట్లయితే భూమిని ఎలా ఉద్ధరించడం సాధ్యమవుతుంది? ఆ యజ్ఞవరాహమూర్తి భూమిని ఉద్ధరించాడంటే భూమి కంటే ఎన్ని రెట్లు ఆయన శరీరం ఉండాలి. అది ప్రళయకాలం. ఎటువంటి జీవులు ఆ సందర్భంలో లేరు, దేవతలు మినహాడించి ఎవరూ లేరు. ఆ సందర్భంలో భూమిని ఉద్ధరించాలంటే ఆ స్వరూపం ఎంత పెద్దదై ఉండాలి. ముందు ఆ వరాహమూర్తి యొక్క ధ్యానం కోసం దీన్ని చెప్తున్నాడు. అంత ప్రజాసర్గమందు నియుక్తులై అట్టి మరీత్యాదులైన మునులు మను కుమారులు అమ్మను సహితంబుగా. బ్రహ్మగారు ఏ సృష్టి అయితే చేశారో ఆ సృష్టిలో మరీత్యాది మునులు మనువులు వీళ్ళందరూ చక్కగా అనుకుంటున్నారట, ఇట్టి ఆశ్చర్యం ఎట్లందేని కలదే, అసలు ఇలాంటి ఆశ్చర్యమైన రూపం, ఇలాంటి సంఘటన ఎక్కడైనా ఉన్నదంటారా? నాసారంధ్ర నిర్గత స్తబ్ధలోమతోకంబు. స్తబ్ధలోమం అంటే పంది అని అర్థం. మనం చూస్తూ ఉండగానే ఈ ముక్కు నుండి వెలువడినటువంటి ఈ చిన్న శిశువు, వరాహ శిశువు ఏదైతే ఉందో ఇది మనము విలోకింప. మనం చూస్తూ ఉండగానే అంగుష్ఠ మాత్రమై మొదట బొటనవేలంతై ఈ క్షణమాత్రలోన మహిమదీపంప. ఒక్క క్షణంలోనే మనం చూస్తూ ఉండగానే దంతి ప్రమాణమున, దంతి అంటే గజం అని అర్థం, ఏనుగంతలాగా మారి ఆపిదప మహోన్నతంపైన గండశైలోపమంబునయ్యననుచు ఒక పెద్ద పర్వతంలాగా తయారైపోయిట ఆదివరాహస్వామి. అందుకే నారాయణ భట్టాత్రి విశ్వేశ విశ్వనుత యజ్ఞవరాహమూర్తి అంటారు. ఓ విశ్వానికి ఈశుడమైన వాడా, విశ్వము చేత స్తుతింపబడేటువంటి వాడా యజ్ఞవరాహమూర్తి అంటాడు. అలాగ భావన చేసి వాళ్లలో వాళ్ళు వితర్కించుకుంటున్నారట. ఎవరెవరు? బ్రహ్మగారు, మనువు మొదలైన వాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అప్పుడు హర్ష మిగులొత్త నిట్లని ఎప్పుడు తలచి బ్రహ్మగారు, అయ్యో నా మనసులో ఇంత దుఃఖం ఉన్నదే అని నారాయణుడికి తెలుసు కనుకనే నేను అర్థించకుండానే నా దుఃఖాన్ని క్షడించేయడం కోసం యజ్ఞపోత్రి అంటే యజ్ఞమూర్తి అయినటువంటి ఈ స్వామి ఆవిర్భవించాడు కదా అన్నారు. అలా స్వామి వస్తూనే చాలా దివ్యమైనటువంటి లీలా విలాసాన్ని చేశాడు. ఎప్పుడు లీలా అంటే అర్థం తెలుసా అండి? ఒక పసిపిల్లవాడిలా ఆడుకోవడం అని అర్థం. పిల్లవాడు ఒక ఆట ఎందుకు ఆడతాడో మనం ఏదైనా చెప్పగలమా? స్వయంగా ఒక ఇల్లు కడతాడు, దాన్ని అప్పటికప్పుడు కూల్చేస్తాడు. ఎందుకు కట్టావురా, ఎందుకు కూల్చావురా, దానికి ఏమైనా సమాధానం ఉంటుందా? వాడికి కట్టాలనిపించింది కట్టాడు, వాడికి కూల్చాలనిపించింది కూల్చాడు. అదేవిధంగా భగవంతుడు మాయాశబల బ్రహ్మం అంటే సగుణమైన ఒక ఆకారాన్ని ధరించినప్పుడు ఈ జగత్తుతో తన భక్తులతో ఒక లీల చేస్తాడు. అదేవిధంగా ఆయన కూడా ఆ వరాహావతారంలో లీల చేసేట. మనం అనుకుంటాం కేవలం భూమిని ఉద్ధరించడానికే వరాహమూర్తిగా ఆవిర్భవించాడని. అలా కాదు. ఈ వరాహమూర్తి ఇంకొక మారు కూడా అవతరించాడు. ఇప్పుడు తెలుసండి, కాలనేమి అనేటువంటి రాక్షసుల్ని సంహారం చేయాల్సి వస్తే అప్పుడు ఈ యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించి ఆ కాలనేమిని సంహారం చేశాడు. చేసిన తర్వాత ప్రహ్లాదుడితో చెప్తాడు, నాయన రాక్షసుల్లో నీ కొడుకైన విరోచనుడు కూడా ఉన్నాడు, కానీ వాడిని భక్తుడు కనుక నేనేం చేయలేదు. నీ మనవడైనటువంటి బలిచక్రవర్తిని కూడా నేనేమీ చేయను, ఎందుకంటే నాకు భక్తుల మీద వాత్సల్యం అలా ఉన్నది అని చెప్పాడు. అది ఒకానొక కల్పంలో జరిగినటువంటి గాథ. ఈ స్వాడంభవ మన్వంతరంలో భూమిని ఉద్ధరణం చేయడం కోసం యజ్ఞవరాహమూర్తిగా ఆవిర్భవించాడు.
ఆవిర్భవిస్తూనే ఆయన యొక్క స్వరూపం కానీ ఆయన చేష్టలు కానీ ఎలా ఉన్నాయని చెప్తారు. ఈ చేష్టలు ఈ స్వరూపం మీకు అర్థం కావాలి అంటే నేను ఇందాక మీకు చెప్పక తప్పలేదు. ఏమని? యజ్ఞవరాహమూర్తి అంటే చిన్నపిల్లవాడు కాదు, ఈ విశ్వమంతా నిండిపోయిన విరాట్ రూపము అని చెప్పవలసి వచ్చింది. అలా భావిస్తేనే ఇప్పుడు చెప్పే పద్యంలోని అర్థం చక్కగా మనసుకు వస్తుంది. ప్రళయజీమూత సంఘాత భజద భూరి గర్జనాటోపభిన్న దిగ్గన గభీర రావమడరింపన్ అప్పుడు రాజీవ భవుండు మునులును ఆనందమును పొందిరి అనఘచరిత. ప్రళయజీమూత సంఘాత భజద భూరి గర్జనాటోపభిన్న దిగ్గన గభీర రావమడరింపన్ అంటే ప్రళయ మేఘాలు ఒకదానినొకటి రాపిడి చేసుకున్నప్పుడు భయంకరమైన శబ్దం వస్తుంది. మనకి మేఘధ్వని తెలుసు కదండి. మేఘధ్వని సహజంగానే భయంకరంగా ఉంటుంది. అట్లాంటిది ప్రళయ మేఘాలు ఒకదానిని ఒకటి రాపిడి చేస్తే ఎలాంటి భయంకరమైన శబ్దం వస్తుంది. ఆ శబ్దాన్ని ఓడిస్తూ తన యొక్క భయంకరమైన శబ్దం మించిపోయి ఉన్నదట. అలాంటి ఘుర్ఘురారావం చేస్తున్నారు స్వామివారు. సహజంగా మనం ఊరిలో తిరిగే ఊరపందిని చూసి ఇదేముందిలే ఈ గురుగురు అనేటువంటి శబ్దం ఏముంది అనుకుంటాం. కానీ మాకు చాలా అనుభవం. అడవుల్లో తిరిగేటప్పుడు వనీవరాహములు అంటారు, అడవి పందులు అంటారు కదండి. వాటి జూలు కానీ వాటి శబ్దాన్ని కానీ ఒక మోస్తరు మనిషి వింటే గుండెగిపోతుంది. అలా ఉంటుంది వాటి ఘుర్ఘురారావం కానీ వాటి కొమ్ములు కానీ. ఒంటరిగా ఉన్నంటే మీదకు కూడా వచ్చేస్తాయి. అలాంటి ధ్వని ఉంటుంది. సహజమైనటువంటి సూకరానికి అంటే వనీవరాహానికి అంతటి ఇది ఉంటే సాక్షాత్తు యజ్ఞవరాహమూర్తి యొక్క రావం ఎట్లా ఉంటుందో మనం ఆలోచన చేయొచ్చు. ఒక్కసారి ఆ రావం చేసినప్పుడు ఈ జనస్తప సత్యలోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా హడలిపోయారట. కానీ ఇది మంగళప్రదమైనటువంటి ధ్వని అని తెలుసుకొని ఆనందించారంటారు. అందుకే శత్రువులకి భయంకరంగా ఉండడానికి కొన్ని ధ్వనులు వినపడుతూ ఉంటాయి. దేవతలు అలా చేస్తారు. నరసింహస్వామి ఆవిర్భవించినప్పుడు కంప కశ్చన సంపబాత చలితోప్యంభోజ భూరువిష్టరాట. అప్పుడు కూడా అదే పరిస్థితి. బ్రహ్మగారు అనుకుంటారు, అయ్యో అకాల ప్రళయం వచ్చిందా అని చూస్తాడు. ఒక్కసారి చూస్తే నరసింహస్వామి ఆవిర్భవించుంటాడు. మంచిదే అనుకుంటాడు. నారాయణుడి యొక్క శక్తి ఎలా ఉంటుంది. మునులు ఆనందమును పొంది ఆ సందర్భంలో ఈ మరీచ్యాది మునులందరూ కూడా ఆనందాన్ని పొందారు. అప్పుడు స్వామి అంత మాయామయ వరాహ ఘుర్ఘురారావంబు బ్రహ్మాండ కోటర పరిస్ఫోటనంబున్ గావింప విని. బ్రహ్మాండ కోటర పరిస్ఫోటనం అంటే అప్పటి వరకు చేసినటువంటి బ్రహ్మాండం యొక్క అంచులు బ్రద్దలైపోయేలాగా ఆ ధ్వని ఉన్నదట. దానిని విని జనస్తప సత్యలోక నివాసులైన మునులు, జనోలోకం, తపోలోకం, సత్యలోకం ఇవన్నీ కూడా బ్రహ్మలోకం కిందగా ఏర్పాటై ఉంటాయి. సత్యలోకం కింద ఈ లోకాలన్నీ కూడా ఉంటాయి. ఈ లోకాలలోకి వేదాధ్యయనములు చేసిన వాళ్ళు, దానాలు చేసిన వాళ్ళు, గొప్ప తపస్సులు చేసిన వాళ్ళు వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రావడం అనేది అంత సులభంగా వాళ్ళ కిందకి రారు. కల్పాంత కాలంలో బ్రహ్మతో పాటుగా వారు మోక్షాన్ని పొందుతారని చెప్పారు. అక్కడున్నటువంటి ఋషులందరూ కూడా ఋగ్యజు సామమంత్రంబుల వినుతించిరి. ఋగ్వేద యజుర్వేద సామమంత్రాలతో ఆ యజ్ఞవరాహమూర్తిని స్తుతి చేశారన్నారు. మరి అథర్వవేదం లేదు కదా అనే ప్రశ్న రావచ్చు. ఋగ్వేదం అథర్వవేదం రెండు ఒకటే. తర్వాత కాలక్రమంలో విభజన చేయడం జరిగింది అని చెప్తూ ఉంటారు. యజ్ఞవరాహ రూపధరుండైన సర్వేశ్వరుండు సత్పురుష పాలన దయాపరుండు గావున. ఇదంతా ఎందుకయ్యా చేస్తున్నావు నువ్వు? ఈ లీలా విలాసమంతా ఎందుకు అంటే తాను సత్పురుషులను కాపాడే నిమిత్తంగా ఇదంతా చేస్తూ ఉంటాడు కనుక. దిగ్గజేంద్ర లీలా విలోలుండై ఎలా చేస్తున్నాడట, అక్కడ మహిమ చూపిస్తున్నాడంటే దిగ్గజముల వలె ఆడుతున్నాడట. చుట్టూ ప్రళయ జలాలు. మనం సహజంగా ఒక చిన్న ఏనుగుని మామూలు మడుగులో వదిలితేనే ఎలా ఉంటుందండి అది చేసేటువంటి చేష్ట. అలాంటిది ఒక పెద్ద దిగ్గజమయ్యి ఒక మహాసముద్రంలో విడిచిపెడితే దాని యొక్క చేష్ట ఎలా ఉంటుంది? ఆ విధంగా వరాహమూర్తి యొక్క దివ్యలీలా విలాసమంతా ఉన్నది అన్నారు. అప్పుడు కఠిన సటాక్షటోత్కట జాతవాత నిర్ధూత జీమూత సంఘాత మగుజుం అంటే యజ్ఞవరాహమూర్తికి పైన జూలు ఉంటుంది కదా, సింహానికి కింద జూలు ఉంటుంది. కానీ అడవి పందికి పైన చాలా జూలు ఉంటుంది. ఈ జూలును ఒక్కసారి ఇలా విదిలిస్తే ఆ విదిలింపుకి ప్రళయ మేఘాలన్నీ కూడా చల్లాచెదురైపోతున్నాయి. ఎక్కడి సముద్రపు స్థాయి, ఎక్కడి మేఘముల స్థాయి అంటే ఎంత అంతరం ఉంటుంది మధ్యలో. సముద్రం నుండి ఆకాశం వరకు పెరిగిపోయి జూలు విదిలిస్తున్నాడంటే ఆ వరాహమూర్తి యొక్క దేహం ఎంత పెద్దగా ఉంటుంది. ఆయన ఒక్కసారి అలా విదిలించగానే ఆ విదిలింపుకే ప్రళయ మేఘములన్నీ చల్లా చెదురైపోయాయట. ఆ పైన క్షుర నిభసు నిశిత ఖుర పుటాహత
చలత్ఫణిరాజ దిగ్గజ ప్రచడమగుచున్. ఆయన యొక్క గిట్టలతో సముద్రాన్ని చల్లాచెదురు చేస్తూ ఉంటే ఆ తాకిడికి తట్టుకోలేక దిగ్గజములు ఆదిశేషుడు కూడా చాలా క్షోభకి గురయ్యారట. చండదంష్ట్రోత్థ వైశ్వానరార్చి సభద్రచత హేమాద్రి విశ్రంభమగుచున్. మేరు పర్వతం, కైలాసం మొదలైనవన్నీ కూడా ఆయన నుండి వచ్చేటువంటి నిట్టూర్పుల్లో ఉన్న జ్వాలలకి కరిగిపోతూ కిందకు వస్తున్నాయట. ఘోర గంభీర ఘుర్ఘుర భూ నిస్వన పంకిలాఖిల వార్ధి సంకులముగన్ బొరలున్ గెరలు. ఈ విధంగా సముద్రం మొత్తాన్ని ఒక బురద గుంటలాగా మార్చి పొరలాడుతూ ఉన్నట్ట. నటించు నంబరము ధరల, ఒక పక్క ఎగురుతూ ఉన్నట్ట. ఎలాగంటే ఆకాశమంతా అట్టుడికి పోయేలాగా చేస్తున్నట్టు స్వామి. ఉప్పర మెగయును గొప్పరించు అంటే ఆయాస పడుతున్నట్టు చేస్తాయి కదా, ఆ విధంగా చేస్తున్నాడు. ముట్టె బుగియించు ముసమున మూడుకొనుచు. ఒకానొక సమయంలో తన ముట్టెతో మొత్తాన్ని తవ్వి వేస్తూ నానా విధ్వంసం చేస్తూ ఉన్నదట. ఆ యజ్ఞఘోణి, యజ్ఞసూకరం ఆ విధంగా ఉన్నదన్నాడు. అడరు సంరక్షిత క్షోణి యజ్ఞఘోణి. ఇంకను మరియు యజ్ఞవరాహంబు తివిరి చతుర్దశ భువనంబులను దొంతులు రంగ గొమ్ములంజిక్కు నొక్కమాటు. చతుర్దశ భువనాలని తన కొమ్ముల్లో ఇరికించుకుంటున్నదా అన్నట్లున్నదట. పుత్తడి కొండ మూపురమును నొరగంట నురుముగారాపాడు నొక్కమాట. కైలాసానికి తన మూపురాన్ని వేసి రుద్దుతూ ఉంటే కైలాసమంతా ఒక క్షణం వదిలిపోయిందా అన్నట్లున్నది. కురముల సప్త సాగరముల రొంపిగా నొక్కించి మట్టాడు నొక్కమాట. ఆయన యొక్క గిట్టల చేత సప్త సాగరాలన్నీ చిన్న చిన్న బురద గుంటల వలె తొక్కుతూ వెళ్ళిపోయాట. నా భీలబాల వాతాహతి చే మింటి నొరసి బ్రద్దలు శీల నొక్కమాట. ఆ స్వామి యొక్క తోకను అలా తిప్పుతూ ఉంటే ఆకాశం అంతా బ్రద్దలైపోతున్నట్టు ఉన్నదట స్వామి యొక్క గొప్పదైనటువంటి పరాక్రమం. ఈ విధంగా ఇట్లు విహరించుచున్ ప్రాతరు మధ్యందిన తృతీయ సవన రూపుండైన యజ్ఞవరాహమూర్తిరగు సర్వేశ్వరుండు. చాలా లలితమైన పదాలు కదండి. ఇది కాసింత తెలుగు తెలిసిన వాళ్ళకి అర్థం కాకుండా ఉంటుందంటారా? మీరు వ్యాస భాగవతాన్ని కనుక పరిశీలిస్తే అందులో చెప్పేటువంటి విషయాలు అంత సులభంగా అర్థం కావని మనకే అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో సహజంగా ఉంటుంది. ఈ సందర్భంలో అంటే యజ్ఞవరాహమూర్తి ఆవిర్భవించిన సందర్భంలో యజ్ఞవరాహమూర్తి మొత్తాన్ని వేదస్వరూపుడిగా భావించి ఒక వర్ణన చేస్తాడు. అనేకమైన యజ్ఞములు నీ దేహం అంటూ చెప్తాడు. ఉదాహరణకి ప్రాయణీయ ఇష్టి ఉదయనీయ ఇష్టి నీ కొమ్ములయ్యా అంటాడు. ఒక సామాన్యుడికి ప్రాయణీయ ఇష్టి అంటే ఏమిటి, ఉదయనీయ ఇష్టి అంటే ఏమిటి తెలుస్తుంది. అప్పుడు ఆ ఇష్టిలో అంటే ఆ యజ్ఞాలన్నీ ఇలా ఉంటాయని పాఠం చెప్పి స్వామి దేహం ఇది అని చెప్పడానికి కుదురుతుందా? అలా అవ్వదు. కానీ అనేకమైనటువంటి యజ్ఞాల స్వరూపమే నీ యొక్క దేహం అని చెప్తాడు. యజ్ఞపాత్రలన్నీ నీ ఉదరముగా ఉన్నాయని చెప్తాడు. ఆహుతులన్నీ నీకు ఒక భాగంగా ఉన్నాయని చెప్తాడు. అలా సంపూర్ణంగా జితంతే జితయజ్ఞ భావన, సంపూర్ణంగా నీకు జయమవ్వాలయ్యా, యజ్ఞస్వరూపుడివయ్యా నువ్వు అని బ్రహ్మగారు స్తుతి చేస్తారు. ఆ స్తుతియే మనం చెప్పుకుంటే ఈరోజు మొత్తం సరిపోతుంది, అంత పెద్దగా ఉంటుంది. అలాంటి దాన్ని పోతన గారు చాలా లలితంగా మనకు అందించారు. అయితే వీరు కూడా విడిచిపెట్టలేదు. కొన్ని సందర్భాల్లో యజ్ఞంలో ఉన్న విషయాలను కూడా ప్రస్తావించారు. వినేటువంటి వాళ్ళకి అవగాహన కోసం నేను ఈ మాట చెప్తున్నాను. ఇట్లు విహరించుచున్ ప్రాతరు మధ్యందిన తృతీయ సమన రూపుండైన యజ్ఞవరాహమూర్తి. ఇక్కడ అంటున్నాడు ప్రాతకాలంలోను మధ్యాహ్న కాలంలోను తృతీయ కాలంలోను. అందుకే సాయంకాలంలో యజ్ఞం అని అనకూడదు. సాయంకాలం యజ్ఞం చేస్తే తృతీయ సవనం అంటారు. వాడు మాట్లాడితే వీడికి శ్రౌతం తెలియదు అనుకుంటారు. సాయం సవనం అంటే తృతీయ సవనం అని చెప్తారు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం యజ్ఞం చేస్తూ ఉంటే ఆ యజ్ఞవరాహమూర్తి అయిన సర్వేశ్వరుడు అంటే ఇవన్నీ అందుకునే ఆ యజ్ఞరూపుడైన పరమేశ్వరుడు మహాప్రళయంబునందు యోగ నిద్రా వివశుండయ్యుండు నవసరంబున. ఆయన మహాప్రళయంలో యోగ నిద్రలో ఉండగా ఒక అవసరం నిమిత్తముగా ఈ విధంగా లేచి ఆవిర్భవించాడయ్యా. ఎందుకు? ఉదకస్థంపైన భూమి రసాతలగతంపైన దానిని ఉద్ధరించుటకు. ఉదకంలో పైన తేలాడుతూ ఉండే భూమి రసాతలంలోకి వెళ్ళిపోతే దానిని ఉద్ధరించడానికి సముద్రోదరం బుందరియంజొచ్చు వేగంబు సైరింపజాలక. ఆ సమయంలో ఆయన వేగంగా సముద్రం లోపలికి వెళ్తూ ఉంటే ఆ సముద్రుడు తట్టుకోలేకపోయాట. చాలా భయపడ్డాడు. అయ్యో, నాలోకి ఇంత ఉద్ధృతంగా వస్తున్నాడు కదా నారాయణుడు, నన్ను నాశనం చేస్తాడేమో, ఆయన పరాక్రమాన్ని నేను తట్టుకోగలనా అని
వికీర్ణ హృదయుండై ఆర్తుని పగిది, ఎంతో కష్టాలలో ఉన్నప్పుడు కాపాడు కాపాడు అని అరుస్తామే, ఆ విధంగా యజ్ఞవరాహ నన్ను రక్షింపు రక్షింపుమని ఆక్రోశింప, నిశిత కరాల క్షుర తీక్ష్ణంబులైన ఖురాగ్గుల జలంబులు విచ్ఛిన్నంబులు గావించి, ఖురాగ్రంబుల జలంబులు విచ్ఛిన్నంబులు గావించి, కోరలతో సముద్రుడి యొక్క జలములన్నీ విచ్ఛిన్నం గావించి భూమి ముక్కుతో వాసన చూస్తూ భూమి ఎక్కడ ఉన్నదో కనిపెడుతూ అలా వెళ్తున్నాడు. అపారంబైన రసాతలంబం ప్రవేశించి, సముద్రం లోపల కక్ష్యలు అనేవి ఉంటాయి. ఎప్పుడైనా సరే అంతరిక్షంలోనూ సముద్రంలోనూ ఈ కక్ష్య అంటాం. ఉదాహరణకి సముద్రం పైన బ్రతికేటువంటి ప్రాణులు మధ్యలో బ్రతకలేవు, పైన ఉన్నటువంటి ప్రాణులు కింద బ్రతకలేవు, కింద ఉన్నటువంటి ప్రాణులు మధ్య బ్రతకలేవు. అదేవిధంగా ఈ లోకాలకు కూడా ఒక కక్ష్య ఉంటుందన్నమాట. ఈ కక్ష ఎందుకు ఏర్పాటు చేస్తారో తెలుసా అండి? ఆ పరిధి దాటితే ఆ జీవి బ్రతకదు. మనం అనుకుంటాం ఈ కళ్ళతో కైలాసాన్ని చూడొచ్చు కదా అని. ఈ కళ్ళకి ఈ లోకానికి సంబంధించినటువంటి బలమే ఉంటుంది. దీన్ని వదిలి అక్కడికి వెళ్ళాలంటే దానికి కావలసినటువంటి దేహం ఉండాల్సిందే. ఒక్క సముద్రంలో ఉన్న ప్రాణి పైన బ్రతికేది కింద బ్రతకలేదు, కింద బ్రతికేది పైన బ్రతకలేదు కదా. ఎక్కడో దివ్యలోకాల్లో ఉన్న దేవతల్ని చూడడానికి ఇక్కడి నుంచి చూస్తామంటే ఎట్లా కుదురుతుంది? చిన్న సూక్ష్మజీవిని చూడాలంటేనే మనకు మైక్రోస్కోప్ కావాలి. మరి భగవంతుని చూడాలంటే ఎట్లాంటి దివ్యమైన దృష్టి ఉండాలి? కాసింత ఆలోచన చేస్తే అది మనకే తెలుస్తుంది. అది పోయి సహజంగా దేవుణ్ణి చూపించుంటే ఎట్లా కుదురుతుంది? మన దేహం యొక్క స్థాయి ఏమిటి, ఆ దేహాల యొక్క స్థాయి ఏమిటి? శిలాదపుత్రుడైన నందీశ్వర భగవానుడు, శిలాదుడు తపస్సు చేసినప్పుడు నంది ఆవిర్భవించాడు కదండి. ఆయన ఎంతో తపస్సు చెయ్యగా చివరికి ఆయన శరీరాన్ని విడిచిపెట్టి దివ్యదేహాన్ని పొందుతాడు. ఎందుకు అలా జరుగుతుంది? ఎందుకు మీకు చెప్తున్నానంటే, మన శరీరంలో పవిత్రత బాగా పెరిగిపోయినప్పుడు ఆ స్థాయిని ఈ పాంచభౌతికమైన దేహం తట్టుకోలేదు. అప్పుడు దివ్యమైనటువంటి దేహం కావలసి ఉన్నది. ఇదంతా నేను చెప్పడానికి కారణం, ఇక్కడ కక్ష్యలు ఆరంభమవుతున్నాయి. సహజంగా జలాలుగా ఉన్నప్పటికీ కూడా రసాతలం అని, అతలం అని, లేకపోతే పాతాళమని ఇలా కొన్ని కక్ష్యలు ఉంటాయి. మళ్ళీ విచిత్రం ఏమిటంటే పాతాళంలో కూడా 2-3 రకములు చెప్తారు. ఒక పాతాళంలో రాక్షసులుంటే ఇంకొక పాతాళంలో సంకర్షణ భగవానుడు ఉంటాడు. ఈ విధంగా ఇన్ని కక్షలు ఏర్పాటు చేయబడ్డాయి. కనుక క్రమంగా స్వామి సముద్ర కక్షను అంతా దాటి, అంటే జలకక్షలన్నిటినీ దాటి రసాతలం అనేటువంటి చోటికి వెళ్ళేట. ప్రవేశించి భూమిని పొడగను నవసరంబున, భూమిని చూశాడు. చూసి చక్కగా దానిని బయటికి తీసుకురావాలని అనుకున్నాడు. అప్పుడు శరనిధిలోన మహోగ్రామర కంటకుండెదురుంగాంచే మఖమయ గాత్రిన్ ఖుర విదలిత కులగోత్రిన్ ధరణి కళత్రిన్ గవేషధాత్రిన్ పోత్రిన్, భూదేవిని భార్యగా గ్రహించేటువంటి వాడు, అలాగే భూమిని అన్వేషిస్తున్నటువంటి వాడు అయినటువంటి స్వామిని తన యొక్క ఖురముల గిట్టల రాపిడి చేతనే కులపర్వతమును సైతం బ్రద్దలు కొట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగిన స్వామిని అప్పుడే ఒక రాక్షసుడు చూశాడయ్యా. చూసి వెంటనే ఇట్లా అంటున్నట్ట, ఒరే నువ్వొక పందివి సుమా, నీవు ఈ భూమిని విడిచి వెళ్ళకపోయినట్లయితే, నాకు అప్పగించి వెళ్ళకపోతే నిన్ను నేను సంహారం చేస్తాను సుమా అని అనేకమైన వదరబోతు మాటలు ఆడాడు. అప్పుడు స్వామి దానినంతా కూడా భరించి ఆ రాక్షసుడిని సంహారం చేసి భూమిని యథాస్థానంలో నిలిపాడయ్యా అని మైత్రేయ మహర్షి విదురుడికి బోధించాడు. అయినప్పుడు విదురుడు వెంటనే ఒక ప్రశ్న వేశాడు. ఇక్కడికి మనం అనుకుంటాం ఆ యజ్ఞవరాహ ఘట్టం ఇంతేలే, ఇక్కడికి అయిపోయింది అని. అలా కాదు. ఇక్కడి నుంచి అనేకమైన ప్రశ్నలు, అనేకమైనటువంటి సమాధానములతో ఈ ఘట్టం ఇంకా చాలా రమ్యంగా ఉంటుంది. వెంటనే విదురుడు వారు అడిగారు, స్వామి తేనైవతు మునిశ్రేష్ఠ హరిణా యజ్ఞమూర్తిన ఆదిదైత్య హిరణ్యాక్ష హత ఇత్యనుశిశ్రమ. నేను ఈ యజ్ఞవరాహమూర్తి చేతిలో హిరణ్యాక్షుడు దెబ్బతిన్నాడని విన్నాను, ఆయన చేతిలో మరణించాడని విన్నాను, బాగున్నది. కానీ తన కోరపైన అవలీలగా భూమిని ఎత్తేటువంటి ఈ మహానుభావుడికి ఆ రాక్షసరాజుతో గొడవ దేనికైనదయ్యా? అసలు వాడిని లెక్క పెట్టాలంటారా? ఏ బ్రహ్మగారో లేకపోతే ఋషులో వాడిని బూడిద చేయలేరంటారా? అట్లాంటి పెద్ద స్వామికి ఈ రాక్షసుడితో అంత యుద్ధం జరగడానికి కారణం ఏమిటి అని ప్రశ్న చేశారు. నిజమే కదండి, దేవతలు ఎవరైనా సహాయం వచ్చి సహాయం చేయొచ్చు కదా, మరి ఎందుకు రాలేదు అని ప్రశ్న వేస్తే దానికి మైత్రేయ మహర్షి సమాధానం చెప్పారు. నువ్వు అనుకున్నంత సులభం కాదు నాయనా, ఆపాటి బుద్ధి దేవతలకు కూడా ఉంటుంది కదా. హరిలీలా విలాసాలు చాలా చిత్రమైనవి. దీనికి ముందు
చాలా పెద్దదైనటువంటి గాథే జరిగింది సుమా. ఆ వరాహ భగవానుడికి రాక్షసరాజు అయిన హిరణ్య కశిపుడితో యుద్ధం జరగడానికి కారణం చెప్తాను. బ్రహ్మణ దేవదేవేన దేవానామనుపృచ్ఛతాం. ఈ విషయం నువ్వు నన్ను అడగడం కాదు, స్వయంగా దేవతలే బ్రహ్మగారిని ప్రశ్న చేశారు. స్వామి, ఈ రాక్షసుడు ఇంత లోకకంటకుడుగా ఉన్నాడు, ఇదంతా ఇలా ఎందుకు జరుగుతోంది అని వీడు పుట్టకముందే ప్రశ్న చేశారు సుమా. అవన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి. దానికి కారణం చెప్తాను విను. అపత్యకామాచకమే సంధ్యాగాం హృచ్చగార్దిత దితిర్దాక్షాయణి క్షప్త అన్నారు. దక్ష ప్రజాపతికి అదితి దితి అని ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా, అనేక మంది కూతుర్లు ఉన్నారు అనుకోండి. అందులో అదితి దితి చాలా ముఖ్యమైన వాళ్ళు, మనకి బాగా పరిచయస్తులు పురాణ కథల్లో. అదితికి పుట్టిన వాళ్ళని ఆదిత్యులు అంటాం. దేవతలందరికీ ఆదిత్యులని పేరు. అలాగే రాక్షసులందరికీ దైత్యులు అని పేరు. ఈ దితి అనే ఆమె ఒకానొక సందర్భంలో సంధ్యాకాలంలో కశ్యప మహర్షిని సమీపించి ప్రార్థన చేసిందట. అయ్యా, నీవు మాకందరకు, మేము ఎంతమంది ఉన్నామో అందరికీ నీవు భర్తవి కదా, నా సవతులందరికీ సంతానం ఉన్నది, నా ఒక్కదానికి సంతానం లేకపోవడం వల్ల నేను అవమానానికి గురవుతున్నాను. ఈ అవమానం నుండి నన్ను రక్షించు, నాకు అనుగ్రహం చేయి అడిగిందట. కానీ కశ్యపుడు అప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో తెలుసా అండి? ఇష్టాగ్ని జిహ్వం పజస పూరుషం యజుషాం పతిం నిమ్లోచత్యర్క ఆసీనం. స్పష్టంగా ఉంది, నిమ్లోచత్యర్క ఆసీనం. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా అగ్నియాగారే సమాహితం, యాగశాలలో కూర్చున్నవాడై పజసా పూరుషం, పాయసంతో వేదమునకు పతి అయినటువంటి నారాయణుణ్ణి అగ్నిముఖంగా ఆరాధన చేస్తున్నాడు. అట్లా ఉన్నాడు ఋషి. నిజానికి అవి తలుచుకుంటే ఆ ఆశ్రమాలేమిటి, ఆ యజ్ఞాలేమిటి, వాళ్ళ తపస్సు ఏమిటి, ఒక్కచోట ఇప్పుడు అలాంటి సందర్భాలు కనిపిస్తాయండి. అంత గొప్పగా మనకి ఎక్కడ కనిపించవు. కానీ అవన్నీ తలుచుకుంటే ఎంతో రమ్యంగా ఉంటాయి. అడవులలోకి వెళితే ఎక్కడైనా సరే మనకి ఋషుల ఆశ్రమాలు కనిపిస్తూ ఉంటాయి. చాలామంది వనమునకు అరణ్యమునకు భేదము తెలుసుకోకుండా ఉంటారు. ఆశ్రమాలన్నీ కూడా దాదాపు వనములలో ఉంటూ ఉంటాయి. అంటే అరణ్యమునకు దగ్గరగాను మరీ లోపలికి వెళ్లకుండా ఆరంభంలో ఉంటాయి. అలా ఎందుకు ఉంచేవాళ్ళంటే గృహస్థులైన వాళ్ళు ఋషుల దగ్గరికి వెళ్ళి అనేకమైన విద్యలు నేర్చుకోవడానికి అనువుగా ఉండేది. అలాంటి వ్యవస్థ ఈరోజు ఉంటే మన దేశంలో వృద్ధాశ్రమాలు అనేవి ఉండవు. అవునా కదండి? ఆలోచన చేస్తే ఒక వయసు వచ్చింది, నాకు ఈ స్వామి ఏదన్నా మంచి చెప్తాడేమో, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నెత్తిని చేయబెట్టడమే తప్ప ప్రయోజనం ఏమి లేకుండా ఉండదనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు అదంతే మనం మాట్లాడితే చెడ్డవాళ్ళం అవుతాం. కానీ ఒకనాటి వ్యవస్థ అలా ఉండేది. ఋషుల ఆశ్రమం అంటే అందరికీ ఆధ్యాత్మికతను పంచేవిగా ఉండేవి. తద్వారా ఎక్కడ కూడా వాళ్ళు బాధకి గురయ్యేటువంటి వాళ్ళు కాదు. జీవితంలో చేయాల్సిందంతా చేసి చిట్ట చివరకు దేన్ని పొందాలో దిశానిర్దేశం చేసేవాళ్ళు ఉంటున్నప్పుడు సరైనటువంటి దారిలో నడిచేవారు. పరమహంస గారు చెప్తారు, పడవ వెళుతున్నప్పుడు దిక్సూతి సవ్యంగా ఉందనుకోండి, మనం ఎటు వెళ్ళాలి అనేది తెలుస్తుంది కదా. ఈ ఉత్తర దిక్కు ఇటు అంటే నేను ఎటు వెళ్ళాలి అనేది మనకి తెలుస్తుంది కదా. అదేవిధంగా మనకి దిక్సూచిలాగా ఈ గురువులు ఆచార్యులందరూ ఎల్లప్పుడూ ఉండేవారు అనకూడదు అనుకోండి, ఉన్నారు. కానీ ఈ కాలంలో మనం ఎక్కువగా వెతుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉన్నది. సరే, మొత్తానికి ఏదైనా ఆ కశ్యప ప్రజాపతి నారాయణుడిని అలా స్మరణం చేసుకుంటూ ఉన్నట్ట. ఆ సమయంలో దితి అంటోంది, ఏషవాన్ త్వత్కృతే విద్వన్ కామ ఆప్త శరాసన దునోతి దీనాం విక్రమ్య రంభావిమతంగజ. అంటే ఒక అరటి చెట్టుని బాగా మదమెక్కిన ఏనుగు పెకలించి వేసినట్లు నాలో సంతానకాంక్ష ప్రబలిపోతుందన్నదయ్యా. ఎందుకంటే వాళ్ళందరినీ చూసి ఈమెకి ఒక అసూయ. అదేవిధంగా కశ్యపుడితో సమానమైన పుత్రుని కలగాలని కోరిక. తద్భవాన్ దహ్యమానాడాం సపత్నీనాం సమృద్ధిభి. ఈ సపత్నుల్ని చూసి నా హృదయం మండిపోతోంది సుమా. ఓ కశ్యప ప్రజాపతి, నీకు మంగళం అవ్వాలి. తండ్రి అంటే ఇక్కడ భర్త అని గౌరవవాచకం. నాకు దయచేసి సంతానమును అనుగ్రహించు అని పదే పదే ప్రార్థించింది. చెప్తోంది, పురా పితానో భగవాన్ దక్ష దుహితృవత్సల. దక్ష ప్రజాపతి కూతుర్లు కదండి అదితి దితి అనేవాళ్ళు. ఈ దక్ష ప్రజాపతి లక్షణం ఏంటో ఒకనొక సమయంలో మమ్మల్ని అడిగాడు. విడివిడిగా ప్రశ్న చేసేట, నువ్వెవరిని పెళ్లి చేసుకుంటావు అని విడివిడిగా అడిగాడట. అడిగితే మేమందరం కూడా కలిపి మేము కశ్యప ప్రజాపతినే పెళ్లి చేసుకుంటామని మా నాన్నగారికి చెప్పాం. అలా చెప్పడం వల్ల మమ్మల్ని అందరినీ కూడా నీకే ఇచ్చి పెళ్లి చేశాడు మా తండ్రి. అంటే ఈ చెప్పడంలో ఆంతర్యం, నువ్వు ఒకళ్ళని ఎక్కువగా చూస్తున్నావు, ఒకళ్ళని తక్కువగా చూస్తున్నావు అని చెప్పడం అనమాట.
అది నీకు సమ్మతం కాదు కదా. స విదిత్వా ఆత్మజానాన్న భావం సంతాన భావన. నీకెంతమందిని ఇచ్చి పెళ్లి చేశాడు? 13 ఇచ్చి పెళ్లి చేశాడయ్యా, ఒకళ్ళిద్దరు కాదు, అందరూ నీ వల్ల ఆనందాన్ని పొందుతున్నారు. మరి నేనేమో ఇట్లా ఉన్నాను కదా. కనుక అథమే కురు కళ్యాణం కామం కంజ విలోచన. కంజ విలోచన, బ్రహ్మవేత్తల యొక్క దృక్కులు చాలా అమృతంగా ఉంటాయి కదండి. మీరు పరమాచార్య స్వామి వారి దృక్కుల్ని గమనించండి. ఎప్పుడైనా ఫోటోల్లో అయినా సరే బాహ్యమైన సౌందర్యం ఏమీ ఉండదు, ఏదో అరవిచ్చిన కళ్ళతో దయాభావంతో చూస్తున్నట్టుగా ఉంటుంది స్వామి చూపు. ఎందుకంటే విచ్చుకున్నటువంటి కమలముల లాంటి కళ్ళు కలిగినటువంటి ఒక కశ్యప ప్రజాపతి, దయచేసి నా ఈ కోరికను కాదనవద్దయ్యా. ఆర్తోపసర్పణం, ఆర్తుడైనటువంటి వాడి బాధ తొలగించడం మహాత్ములకి చాలా సహజమైన విషయం కదా. అందుకే నేను నిన్ను ఇలా ప్రార్థన చేస్తున్నాను అనగానే అప్పుడు కశ్యప ప్రజాపతి అంటున్నాడు, దితి నువ్వు మాట్లాడినటువంటి విషయం అంతా సమ్మతమే అని. నిజంగా ఆడవారి పట్ల ఆ మహర్షికి ఉన్నటువంటి భావాన్ని చెప్తాడు. ఇది కేవలం కశ్యపుడి భావమే కాదండి. సరిగ్గా స్త్రీ నడుచుకున్నట్లయితే, నా వయసు సరిపోకపోవచ్చేమో ఈ మాటలు మాట్లాడడానికి, దయచేసి ఇక్కడ ఒక ప్రవచనకర్తగా మాత్రమే చూడమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. ఒకనొక ఉదాత్త భావంతో చెప్తున్నానని దయచేసి భావించవలసింది. స్త్రీలు గనక నిజంగా భర్తల్ని గౌరవిస్తూ ఆయన కోసమే గనక ఉన్నట్లయితే వాడు చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నా కూడా భార్యనే తలుచుకుంటూ ఉంటాడు. అది పురుషుడికి ఉన్నటువంటి గుణం. ఈ రోజుల్లో అది పోయింది. ఒకానొక సమయంలో ఆడవారు నాకు మంచి భర్త రావాలని వ్రతాలు చేసుకునేవాళ్ళు. ఈరోజు మగవాళ్లే వ్రతాలు చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మనకి చండీలో కూడా ఒక మాట వస్తుంది కదా, అమ్మా రూపం దేహి జటిం దేహి అని చెబుతూ నాకు సరైనటువంటి భార్యని ఇవ్వమ్మ, పత్నీం మనోరమాందేహి మనోవృత్తానుసారణీం అని అమ్మవారిని ప్రార్థన చేస్తారు. పత్నీం మనోరమాందేహి, నా మనసును ఎరిగి నడుచుకునేటువంటి భార్యని ఇవ్వమ్మా. పాపం పిచ్చి వాళ్ళకి అందరికీ చండీ నేర్పించాలి కదండి. నేర్పిస్తే అందరికీ మంచి మంచి భార్యలు వస్తారు. అలాంటి పరిస్థితి ఉన్నది. తస్యాహ కామం నకఃకుర్యాత్ సిద్ధి స్త్రైవర్గికీయత అంటాడు కశ్యప ప్రజాపతి. చెప్తున్నాడు, ఓ దితి నీ కోరిక నేను తప్పకుండా తీరుస్తాను సుమా. పురుషుడైన వాడు ఎవ్వడైనా భార్య కోరికని కాదనడానికి ధైర్యం ఉన్నదా అన్నాడు ఆయన. అది ఖచ్చితంగా చేసి తీరవలసిందే సుమా. విధాస్యామి, చేసి తీరతాను నేను. ఈ విధంగా అవుతుంది. సర్వాశ్రమాన్ ఉపాదాయ స్వాశ్రమేణ కళత్రవా అని అంటున్నాడు. భార్య కలిగినటువంటి వాడు అన్ని ఆశ్రమముల్ని నిర్వర్తించుకొని చాలా ప్రశాంతంగా ఉంటాడు సుమా. వ్యసనార్ణవమత్యేతి జలయానైర్యథార్ణవం. దానికి ఉదాహరణ చెప్తాడు. ఒక పెద్ద సముద్రాన్ని బలవత్తరమైనటువంటి ఓడ చేత సునాయాసంగా నావికుడు ఎలా దాటుతాడో, ఈ ఆశ్రమాలన్నింటినీ కూడా గృహస్థైన వాడు భార్యా సహాయంతో దాటుతాడు సుమా. ఒక గృహస్థు నిజంగా ఎంత గొప్పవాడండి. బ్రహ్మచారికి భిక్ష పెట్టాలి నిజంగా గృహస్థ అయితే. అది కూడా ఒకటి ఉన్నది, కేవలం నామమాత్రంగా ఉంటే కాదు. ప్రాచీన కాలంలో గృహస్థు అంటే బ్రహ్మచారికి భిక్ష పెట్టేవాళ్ళు. అలాగే వానప్రస్థులేమిటి, సన్యాసులేమిటి, వచ్చినటువంటి అతిథి అభ్యాగతులేమిటి, తాను చేసే పంచమహాయజ్ఞాల్లో ఇవన్నీ భాగాలు కదండి. యజ్ఞాలేమిటి, దానాలేమిటి, తపస్సులేమిటి, ఒకటి కాదు. ఏదైనా సరే అతడు భార్య యొక్క సహాయంతోనే వీటన్నిటినీ నిర్వర్తిస్తూ ఉంటాడు. కనుకనే భార్యకు పురుషుడు చేసేటువంటి పుణ్యంలో సగభాగం ఎలాగో ఉంటుంది. కానీ భర్తారం స్త్రీకృతం పాపం, ఆమె పాపం చేస్తే మాత్రం సగం భర్తకు వస్తుంది. అది వచ్చినటువంటి బాధ కదండి. భర్తారం స్త్రీకృతం పాపం శిష్య పాపం గురువు వ్రజేది. శిష్యుడు పాపం చేస్తే అది గురువుకు వస్తుంది. రాజా రాష్ట్రకృతం పాపం, రాజుకి పాపం ఎక్కడి నుంచి వస్తుందంటే రాష్ట్రంలో ప్రజలు చేసే పాపం రాజుకు వస్తుంది. రాజపాపం పురోహితం, పురోహితుడికి రాజు చేసే పాపం వస్తుంది. కనుకనే ఎప్పుడు శాంతులు, దానాలు, అధ్యయనం, జపం మొదలైనటువంటి వాటి వల్ల ఈయన కూడా దాన్ని పరిహారం చేసుకోవలసి ఉంటుంది. అలా అయితేనే పురోహితుడి స్థానంలో ఉండవలసి ఉన్నది. త్రికాల సంధ్య కూడా చెయ్యకుండా ఉంటే దానివల్ల వంశక్షయాలు జరిగిపోతాయి. ఎందుకంటే ఇతరుల పాపాన్ని తాను గ్రహిస్తాడు కదా. గ్రహించినప్పుడు తాను అనుష్ఠానం చేసి తీరవలసిందే. ఇది తప్పనటువంటి నియమం. ఇది ఇంతే, ఇదిలా ఉంటుంది. సరే, వ్యసనార్ణవమత్యేది జలయానైర్యథార్ణవం. సముద్రాన్ని నావతరించే రీతిగా పురుషుడు స్త్రీని ఆధారం చేసుకునే చక్కగా తరిస్తున్నాడు సుమా. యా మాహురాత్మనోహ్యర్థం శ్రేయస్కామస్యమానిని యస్యాం స్వధుర మధ్యస్య భుమాంశరతి విజ్వర. భార్య గురించి ఒక మాట చెప్తాడండి. యస్యాం స్వధుర మధ్యస్య,
అంటే భార్య ఎప్పుడు కూడా పురుషుడి శరీరంలో సగభాగం అని చెప్పాడు కశ్యప ప్రజాతి. మనం అనుకుంటాం పరమేశ్వరుడు సగభాగాన్ని ఇచ్చాడని, అందరూ చూస్తూ ఉండగా రూపాన్ని ఇచ్చేశాడు పరమేశ్వరుడు. అలా కాకపోయినప్పటికీ కూడా పురుషుడిలో సగభాగం అనేది ఎప్పుడైనా సరే స్త్రీయే. అనగా ఎవరికి? గృహస్థుకి. బ్రహ్మవేత్తల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పకూడదు, అవతల పోరా అంటారు. అలా కాదు, గృహస్థైనటువంటి వాడికి ఇలా ఉన్నదయ్యా. కనుక పైగా ఏం చేస్తాడు? స్వధుర మధ్యస్య. స్వధుర అంటే తన యొక్క బరువు, అంత బాధ్యత మాత్రమే కాకుండా తన బరువును కూడా స్త్రీ మీద వేసి చాలా ఆనందంగా ఉంటాడు పురుషుడు అనేవాడు. ఇదంతా దేనివల్ల జరుగుతోంది? మీ వల్లనే జరుగుతోంది. వజన్ జనేమ హేళాభి, అవలీలగా జడించేస్తాం మేము దీన్నంతా కూడా. ఇందువల్ల మీ వల్లనే. దస్యూన్ గృహపతిర్యథా, దొంగలని సరైనటువంటి కోట కట్టుకున్నటువంటి వాడు యుద్ధం చేసి జయించే విధంగా, అనగా కోటలో అన్ని యుద్ధ సామగ్రి ఉండి చక్కగా ఉందనుకోండి, ఆ కోట వల్ల దొంగల్ని ఎలా సులభంగా జయించచ్చో సరైనటువంటి ధర్మపత్ని ద్వారా గృహస్థైన వాడు అన్నిటినీ జయించేయవచ్చు. అంటే పుణ్యలోకాలని కూడా జయించవచ్చు. కామక్రోధాది మాత్సర్యాది గుణాలు కలిగినప్పటికీ కూడా భార్య యొక్క సహాయంతో జయిస్తాడు సుమ. ఈ చెప్పడంలో ఆంతర్యం, భార్యతో ఆనందంగా ఉంటే దోషం లేదు అనే మాట మనకి ఎక్కడుంది చెప్పండి? 4 ఆశ్రమాల్లో బ్రహ్మచర్యంలో ఆడవారితో ఉండడం కుదరదు కదా. మరి ఇంకెక్కడున్నది? వానప్రస్థంలో సన్యాసాశ్రమంలో ఒప్పుకున్నారా? లేదు. భార్యతో చక్కగా ఆనందంగా ఉండగలిగింది గృహస్థాశ్రమంలోనే. నన్ను అడిగితే కలియుగంలో గృహస్థాశ్రమం అంత మంచి ఆశ్రమం ఇంకోటి లేదు. మిగిలిన ఆశ్రమాలకు వెళ్ళి వాటిని పాడు చేయడం ఎందుకు? అనవసరంగా కలుషితం చేయడం. అదేదో ఆ ఘోరింపు ఇక్కడే ఉండొచ్చు కదా, అప్పుడు చక్కగా ఉంటుంది. కనుక గృహస్థైన వాడు అంత గొప్పవాడు సుమ. ఆ విధంగా మాకు పేరు ఎలా వచ్చింది అంటే స్త్రీల వల్ల వచ్చింది. నా భజం ప్రభవస్తాం త్వాం అనుకర్తుం గృహేశ్వరి. ఇంకొక మాట చెప్తాడు, అనుకర్తుం గృహేశ్వరి. మేము మీలాగా చెయ్యాలి అని అనుకోవడం కూడా సాధ్యం కాదు సుమ. వెళ్ళిపోయిందిలే మేము వంట చేసుకుంటాం అనుకోవడం కుదరదు. 1 రోజు 2 రోజులు 3వ రోజు పరిస్థితి ఏమిటి? మరొకలా ఉంటుంది సుమ. కనుక మిమ్మల్ని అనుకరించడానికి కూడా కుదరదు. అలాగే మా ఆయుష్యంతా వెచ్చించి మీకు సేవ చెయ్యాలన్నా కూడా కుదరదు. అప్యాయుషావా కార్సినేన ఏవాణ్యే గుణగృధ్నవ. గుణగృధ్నవ అంటే గుణములను గ్రహించేటువంటి మహానుభావులు. అట్లాంటి వాళ్ళు సైతం మీకు ప్రతిఫలమును ఇవ్వజాలరు సుమ. అంటే మాకింత పని చేసింది కాబట్టి ఈమెకి ఇంత ఇస్తాం, మాకు ఈ పని చేసి పెట్టింది కాబట్టి ఈమెకి ఇక్కడ స్థానాన్ని ఇస్తామంటే తద్వారా మీ రుణం అనేది తీర్చుకోలేము. మీరంతటి గొప్పవారు. అథాపి కామమేతంతే ప్రజాత్యై కరవాణ్యలం యథామా నాతివోచంతి ముహూర్తం ప్రతిపాలయ. అథ అంటే నువ్వు చెప్పినటువంటి ఈ విషయమంతా, అథ అంటే అయినప్పటికీ అని అర్థం. అయినప్పటికీ నువ్వు చెప్పింది నేను విన్నాను, నీకొక్క మాట చెప్తున్నాను. ముహూర్తం ప్రతిపాలయ, 1 గంట సేపు నువ్వు మౌనంగా ఉండు, ప్రశాంతంగా నారాయణుణ్ణి ధ్యానం చెయ్యి. ఇలా చేసినట్లయితేనే మనకి మంగళం జరుగుతుంది సమా. అంతే తప్ప దానికి విపరీతంగా నీవు ప్రవర్తింపవద్దు. ముహూర్తం అంటే 48 నిమిషాలు, ఇంచుమించు 1 గంట కాలం అనుకోండి. 1 గంట సేపు మౌనంగా ఉండు అన్నట్ట. అంటే దితి ఒప్పుకోలేదు. ఆమెకి అవమానాగ్ని చాలా దహించేస్తుంది, అలాగే సంతాన వాంఛ దహించేస్తుంది. అయినప్పటికీ కశ్యపుడు చాలా ఓపికగా నీతి చెప్పాడు. ఏషా ఘోరతమా వేళ అన్నాడు. నేను నీకు ఈ మాట ఎందుకు చెప్తున్నానో నా మాటని శ్రద్ధగా ఆకర్ణించు. ఈ వేళ అనేది ఉన్నదే, అనగా నీవు కోరిన ఈ సాయం సంధ్యా సమయం, ఇది చాలా భయంకరమైనది సుమా. ఘోరాణం ఘోర దర్శన, భయంకరమైనది. అలాగే రాక్షసులు మొదలైన వాళ్ళు తిరిగేటువంటి సమయం. చరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణిహ. పరమేశ్వరుడి అనుచరులు అంటే భూతేశుడైనటువంటి రుద్రుడి అనుచరులు ఈ సాయం సంధ్యా సమయంలో లోకమంతా సంచారం చేస్తూ ఉంటారు సుమా. ఇప్పుడు గనక మనం ఏదైనా తప్పు చేస్తే ఆ రుద్రుడికి కోపం తెప్పించిన వాళ్ళం అవుతాం. ఏతస్యాం సాధ్వి సంధ్యాగాం భగవాన్ భూతభావన అన్నాడు. భూతభావన అంటే సకల ప్రాణులను రక్షించేటువంటి పరమేశ్వరుడు సమస్త భూతములను నిగ్రహించడం కోసం వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని చెప్పడం. ఆ స్వామి చాలామంది దీన్ని పట్టుకుని ఎంత విమర్శ చేస్తారో తెలుసా అండి. వాళ్ళు కనీసం శ్రీమద్భాగవతమైనా చదువుతారో లేదో తెలియదు. సరే, శివపురాణాలు అంటే చీచీ అంటూ పక్కన పెట్టే వాళ్ళు ఉన్నారు. శివపురాణం చదవకూడదట, ఎంత మహాపాపం. కొంతమంది విష్ణు పురాణం చదవరు, అదెంత మహాపాపం. సరే, అదలా ఉంచుదాం. ఏదైనప్పటికీ మనం అన్నిటినీ గౌరవించే శంకర సంప్రదాయంలో పుట్టినందుకు చాలా ఆనందించవలసినటువంటి విషయం.
మనకి అది ఇదని భేదం లేదు, అంతటా ఉన్నది ఒకటే. ఇది నిశ్చయం. నువ్వు ఏ ప్రమాణంతో చెప్తావంటే వాదానికి సిద్ధం. ఆదిశంకర భగవత్పాదులు చెప్పినటువంటి మాట వేదంలో చెప్పినటువంటి మాట, మన సొంత మాట కాదు కదా. శంకరులు ఎక్కడి నుంచి చెప్పారు? వేదం నుంచి చెప్పారు. కనుక ఉన్నది ఒకడే పరమాత్ముడు, ఇది నిశ్చయం. ఆయన్నే రుద్రుడు అంటాం, ఆయన్నే విష్ణువు అంటాం. సరే, మొత్తానికి ఎలా ఉన్నప్పటికీ ఆ రుద్రుడు ఇలా సంచారం చేస్తూ ఉంటాడు సుమా సంధ్యా సమయంలో. శివానందమూర్తి గారు ఒక మంచి మాట అన్నారు. శ్మశానంలో శివుడు ఉంటాడు, అపవిత్రుడని అంటూ ఉంటారు కదా, కానీ శ్మశానాన్ని కూడా పవిత్రం చేసే పవిత్రత శివుడికి మాత్రమే ఉన్నదయ్యా, అందుకు శ్మశానంలో పరమేశ్వరుడు ఉంటాడు అన్నాడు. ఎలాంటి వాడై ఉంటాడు? సమస్త భూతములను రక్షించే ఆ మహానుభావుడు పరీత భూత పరిషద్భి సమస్త భూతములను నిగ్రహిస్తూ తిరిగాడుతూ ఉంటాడు. ఆయనే లేకపోతే ఎంత ఉత్పాతాలు సృష్టిస్తాయో తెలుసా అండి? శివపురాణంలో మీరు ఒకసారి స్కందోపాఖ్యానం తీసి చూడండి. అనేకమైన భూతములు చిన్న చిన్న పిల్లల్ని సైతం భక్షిస్తూ ఉంటాయి. అంటే వాళ్ళ సూక్ష్మ శరీరాల్లోకి వెళ్ళి వాళ్ళని నాశనం చేస్తూ ఉంటాయి, వాళ్ళ బుద్ధిని పాడు చేస్తూ ఉంటాయి. దాన్నంతా నిగ్రహిస్తూ ఉండేటువంటిది శివుడి యొక్క అంశ. ఆ శ్మశానాల్లో తిరిగేది మొత్తం శివరూపమని కాదు, శివుడి యొక్క చిన్న అంశ. ఆయనే కాపాడుతూ ఉంటాడు. ఎలా ఉంటాడు? వృషేణ అటతిరాట్, వృషభం మీద, ధర్మస్వరూపమైనటువంటి వృషభం మీద ఈ మహానుభావుడు సమస్త భూతాలకి రాజీ సంచారం చేస్తూ ఉంటాడు. కశ్యప ప్రజాపతి అంతటి వాడు చెప్తున్నాడు ఈ మాటలన్నీ. శ్మశాన చక్రానిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటాకలాప భస్మావకుంఠామల రుక్మదేహ దేవస్త్రిభిః పశ్యతి దేవరస్తే. శ్మశాన చక్రానిల ధూళి ధూమ్ర వికీర్ణ విద్యోత జటాకలాప. శ్మశానంలో సుడిగాలులు వస్తూ ఉంటాయే, ఆ సుడిగాలులో శవభస్మమంతా ఎగిరి ఆ పరమేశ్వరుడి యొక్క జటాకలాపమంతా తడిసిపోయి ఉంటుంది సుమా. అంటే ఆ భస్మంతో నిండిపోయి ఉంటుంది, పింగళ వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది. భస్మ అవగుంఠ అమల రుక్మదేహ, అమల రుక్మదేహ అన్నాడు. అంత భస్మం ఉన్నప్పటికీ నిర్మలమైనటువంటి దేహం సుమా. రుక్మదేహం అంటే బంగారు రంగులో భస్మం పూసినటువంటి దేహం, శరీరం. పరమేశ్వరుడు నల్లగా ఉంటాడని కొంతమంది అంటారు, కానీ బంగారు రంగులో ఉంటాడట. నిజానికి ఆయనకి ఏ రంగు లేదు. నీ రంగేదో నీకు ఆ రంగులో కనపడతాడు స్వామి. నువ్వు తెలుపు రంగు అనుకో, స్వచ్ఛమైన నీ మనసు తెల్లగా ఉంటే తెలుపులో కనపడతాడు, రాజసంగా ఉంటే బంగారు రంగులో కనపడతాడు, మహాతమస్సులో ఉన్నవాడికి నల్లగా కనపడతాడు. కలం కేశవ, కృష్ణుడు కలియుగానికి ఏ రంగులో కనపట్టాడండి? నీలం రంగు కదా, అంటే ఇంచుమించు నలుపు కదండి. ఎందువల్ల? కలియుగం అంతా తమోగుణ ప్రధానమై ఉంటుంది కనుక ఆ దేవతలు సైతం ఆ సందర్భాలను అనుసరించి అలా కనపడుతూ ఉంటారు. ఈ స్వామి అట్లాంటి వాడు సుమా. శ్మశానాల్లో సంచారం చేస్తూ గొప్పదైనటువంటి జటాకలాపం కలిగి ఆ జటంతా శ్మశాన భస్మం చేత ఆవరింపబడినటువంటి వాడు. దేవస్త్రిభిః పశ్యతి దేవరస్తే. నీకు మరిదైనటువంటి ఆ పరమేశ్వరుడు ఒక వరసలో దితికి మరిదవుతాడు. ఎందుకంటే కశ్యపుడి తర్వాత పుట్టాడు కదండి, లేదా కశ్యపుడు ముందు పుట్టాడు. మొత్తానికి ఏదో ఒక లెక్కలో ఈయనకేమవుతాడు? దితికి మరిదవుతాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు త్రిభిః పశ్యతి. త్రిభిః పశ్యతి అంటే త్రిభిర్నేత్రైః పశ్యతి. సూర్యుడు, చంద్రుడు, అగ్ని మూడు కళ్ళ చేత ఆయన అన్నింటినీ గమనిస్తూ ఉంటాడు సుమా. పరమేశ్వరుడు అంటే అది. ఇంకా నజస్య లోకే స్వజన పరోవా, ఎవడికైతే తనవారు పరాయివాడు అని లేరు. నాత్యాంతృతో నోత కశ్చిద్విగర్హ్య, బాగా ఆదరింపదగినవాడు, చీచీ అంటూ బాగా ద్వేషింపదగినవాడు ఎవడూ లేడో అట్టివాడు రుద్రుడు సుమా. ఆయన దృష్టి అంతటా సర్వసమ దృష్టి అయి ఉంటుంది. ఆయన దగ్గర పక్షపాతం అనేది ఉండదు. వజం వ్రతైని యచ్చరణాపవిద్ధాం ఆశాస్మహే జాంబత భుక్త భోగాం. అజాం అంటే మాయ. ఆయన దగ్గర ఉన్నటువంటి మాయాశక్తిని ప్రసన్నం చేసుకోవడానికే మేము అనేకమైన వ్రతాలు చేసి నానా కష్టాలు పడి అనుగ్రహాన్ని సంపాదిస్తామే. అట్లాంటి మాయని ఆయన అలా పక్కన ఉండు అని కాలి దగ్గర పెట్టుకుంటాడు సుమా. అంటే ఆయన ఎట్లాంటి వాడు అయి ఉంటాడు? ఆయన మాయని పొందడానికే మేము నానా కష్టాలు పడతాం. ఇక పరమేశ్వరుడు అందేటువంటి వాడేనా? వజం వ్రతైః చరణాపవిద్ధాం. మేమందరం కూడా వ్రతాలు చేసి ఎవడి యొక్క చరణముల దగ్గర ఉన్న మాయను పొందడం కోసం కష్టపడతాం. అట్లాంటి వాడు శివుడు అన్నాడు. యస్యానవద్యాచరితం మనీషిణః గృణంత్య విద్యాపటలం బిభిత్సవః నిరస్త సామ్యాతిశయోపి యత్స్వయం పిశాచచర్యాం అచరద్గతి సదాం.
అజ్ఞానం అనేది ఉన్నదే ఇది మానవుడికి ఆత్మస్వరూపం తెలియకుండా కప్పేస్తుంది. ముందు ఈ అజ్ఞానానికి ఎవడైనా భయపడవలసిందే అని చెప్తాడు కశ్యప ప్రజాపతి. అంటే భగవంతుడు మన నుంచి ఈ అజ్ఞానాన్ని తీసేస్తాడులే అనుకోకూడదట. ఎప్పుడూ తనకు తానుగా ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందువల్ల అంటే ఈ అజ్ఞానం ఉన్నంతకాలం జన్మ తప్పదు. ఒక ఆయన భలే చిత్రమైన ప్రశ్న వేశాడండి. స్వామి, మనమందరం భగవంతుడి నుంచి వచ్చామని మీరు చెప్తున్నారు కదా, ఎప్పుడైనా మనం భగవంతుడి దగ్గరికి పోయేవాళ్ళము కదా, తిని పడుకుంటే తప్పేంటి స్వామి అని ప్రశ్న వేశాడు. నిజమే అనిపిస్తుంది కదండి వినడానికి. అందరం ఇప్పుడు మీరు ఒక గీత గీస్తే ఇలా వెళ్ళండి, అలా పొడుగైన గీత ఎక్కడ ఉండదు కదండి, చివరికి అది ఒక వృత్తంగా పరిణమిస్తుంది. అంటే వృత్తంగా ఎందుకు అవుతుంది? మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళవలసిందే, అదే కదా నియమం అనేది. అలాగే ఆయన నుంచి వచ్చాము ఆయనలోకి వెళ్తామంటే అంటే భగవంతుడిగా ఆయనలోకి పిలుచుకునే వరకు వీడు ఇక్కడే ఉంటాడు. ఎన్నిసార్లు కుక్కగా జన్మెత్తాలో ఎన్నిసార్లు పందిగా జన్మించాలో తెలియదు, కానీ అలా వెళ్ళిపోతూ ఉంటే ఎంత దారుణం. ప్రపంచంలో హీనమైన ఒక చిన్న పురుగు కూడా మోక్షం పొందిన తర్వాత నీకు మోక్షం ఇస్తున్నాడు అని అనుకోండి, అంతవరకు అట్లాగే ఉంటామా? పొరపాటు. ప్రయత్నం వల్ల ఏం జరుగుతుంది మనం తెలుసుకోవాలి. 100 జన్మలకు మనకు మోక్షానికి అధికారం రాబోతున్నది అనుకోండి, ధృతితో మనం చక్కగా ప్రయత్నం చేస్తే ఈ జన్మలోనే మోక్షం లభింపవచ్చు. అప్పుడు తీరికగా అన్ని తర్కాలు చేసుకోవచ్చు. ఈ సృష్టి ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని ఎవరు పుట్టించారు, మనం మళ్ళీ పుడతామా లేదా, ఇంతకుముందు ఉన్నామా లేదా, ఇక మీద ఉంటామా లేదా, ఇవన్నీ ప్రశ్నలు సమంజసమే. కానీ ఎప్పుడూ చెయ్యవలసిన పని చేసిన తర్వాత. బాగా ఆకలిగా ఉన్నవాడు ఇంత ఉప్పు వేస్తే ఇంత కారం వేస్తే అని అనుకుంటూ కూర్చుంటాడా అండి? వంట ఎలా ఉన్నా ముందు ఆకలి తీర్చుకోడు, కొంతలో కొంతైనా ఆకలి తీర్చుకున్న తర్వాత అప్పుడు కొత్త వంటలు మొదలు పెట్టచ్చు. అలాగా మనం పొందవలసింది పొందాక ఎన్ని విచారాలైనా చేయవచ్చు. మహాత్ములు మనకు బోధించేది అది. మనం అడిగే ప్రశ్నలు తప్పు అనరు. ఎప్పుడైనా ప్రశ్నించే తత్వం లేకపోతే ఒక సిద్ధాంతం కూడా అభివృద్ధి పొందదు. ప్రశ్నలు ఉండాలి, కానీ పని అయిన తర్వాత ప్రశ్న ఇలా ఉండాలి. దీపం పెట్టాలంటేనే ముందు ఎందుకని ప్రశ్న వేస్తే, నాకు అంటే నేను ప్రసంగవశాత్తుగా చెప్తున్న మాటే తప్ప మరొకలా అనుకోకండి. ఒక పిల్లవాడు తండ్రిని అడిగాడు, నాన్న పైన ఫ్లైట్ వెళ్తుంది కదా, అది ఎలా తయారు చేస్తారని అడిగాడు. ఇప్పుడు అది ఎలా తయారవుతుందో తెలుసుకుంటే కానీ ఆ పిల్లవాడు ఫ్లైట్ ఎక్కనన్నాడు అనుకోండి, పరిస్థితి ఏమిటి? వాడు ఎప్పటికదంతా చదువుకోవాలి, ఆ విమానం గురించిన జ్ఞానం ఎప్పుడు రావాలి, అందులో వాడెప్పుడు ఎక్కాలి, దాన్ని వాడెప్పుడు తోలాలి. అలా చేస్తామా? లేకపోతే నాన్న నువ్వు పెద్దయ్యాక చదువుకుందు కానీ ఇదంతా తర్వాత తెలుసుకుందు కానీ ముందు ప్రయాణం చేయాలి రా అని విమానంలో కూర్చోబెట్టి తీసుకెళ్తామా? ఈ 2 మార్గాల్లో ఏది సరైన మార్గం అంటారు? ఒక్క విమానం గురించిన జ్ఞానంలోనే మనకింత ఉన్నది అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానంలో ఎలా ఉండాలరా నాయన అని చెప్తాను పెద్దవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు జన్మల కాలం తపస్సు చేసి తెలుసుకున్న జ్ఞానాన్ని ఒక్క ప్రశ్నతో వాటని ఇప్పుడు ఒకేసారి అడుగుతుంటే ఈ క్షణంలో బుడుంగమని జ్ఞానోదయం అయిపోతుందండి. ఎలా వస్తుంది? అలాగా ఒక క్షణంలో వచ్చేస్తుందా? చిన్న అవగాహన ఉన్నవాడికి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు కుంఫు మనం ఇవి చూస్తూ ఉంటాం, దూరం నుంచి చూసినప్పుడు అబ్బా కరచరణాద్యవజవాలన్నీ భలే తిప్పుతున్నాడని మనం కూడా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అన్నీ విరిగిపోతాయి. వాళ్ళ తిప్పుతున్నాడంటే వాడికి ఎప్పటి నుంచో అభ్యాసం ఉన్నది. మహాత్ములు ఇన్ని మాటలు చెప్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు అంటే దాని వెనక వాళ్ళకి ఎంత సాధన ఉన్నది. సాధన లేకుండా ప్రశ్న చేయవద్దు. సాధన లేకుండా ప్రశ్న చేస్తే ప్రమాదం ఏంటో తెలుసా అండి? చెప్పేవాడికి వినేవాడికి ఇద్దరికి సమయం వేస్ట్ అంతే. సమయం అనవసరంగా వ్యర్థం చేసుకున్నట్టు. ఈ మార్గంలో కొంచెమైనా ముందుకు వెళ్ళాలనేటువంటి భావం ఉన్నదా నీకు ఇది సహాయం చేస్తుంది. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాడితే మహతో భయాత్. కృష్ణ పరమాత్ముడు చెప్పలేదా? కొంచెమైనా ఈ ధర్మంలో వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే అది ఉపయోగపడుతుంది అన్నారు. కనుక అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి మనిషి ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉండాలి. అజ్ఞానం విషయంలో ఎప్పుడు భయపడుతూ ఉండాలి. కనుక విద్వాంసులు ఎప్పుడు అట్లాంటి భయాన్ని కలిగి ఆ భయాన్ని పోగొట్టుకోవడం కోసం పరమేశ్వరుడిని ఆశ్రయిస్తారు సుమా. ఆ అజ్ఞాన భయం పోవాలంటే పరమేశ్వరుడే దిక్కయ్యా. నిరస్త సామ్యాతి షడోపిడస్వడం. ఆయనకు స్వయంగా సమానమైన వాడు కానీ అధికుడైన వాడు కానీ ఇద్దరూ లేరు అని చెప్పారు. ఎక్కడ? భాగవతంలో. మళ్ళీ విష్ణుమూర్తి అధికుడు కాడంటే విష్ణువు శివుడు ఒకడే. ఈ విషయాన్ని నిశ్చయంగా తెలుసుకోవాలి. దత్తాత్రేయ అవతారంలో మీకు ఇంకా స్పష్టంగా తెలుస్తుంది. ఇదే భాగవతంలో దత్తాత్రేయ అవతారం వస్తుంది. అక్కడ చెప్తాడు ఆ మాట. అయినా కూడా ఆయన పిశాచ చేష్టలన్నీ చేస్తూ ఉంటాడు సుమా. ఎందుకు ఈ పిశాచ చేష్టలంతా చేయడం అంటే హసంతి యస్యాచరితం హి దుర్భగాః. ముందే చెప్పాడు హసంతి దుర్భగాః హసంతి. సరైనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళు
పరమేశ్వరుడి యొక్క చర్యల్ని చూసి నవ్వుతారు సుమా. స్వాత్మన్రతస్య విదుష సమీహితం, ఆయన తనలో తానే రమిస్తూ ఉంటాడు. అంటే ఆత్మానందం బ్రహ్మానందం లాంటి పదాలు మనం వింటూ ఉంటామే, ఆయనలో ఆయనే రమిస్తూ ఉండటం చేత ఆయన యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోలేక అవిదుష విద్వాంసులు కానటువంటి వారు ఆయన చర్యల్ని తెలుసుకోలేక హసంతి నవ్వుతూ ఉంటారు సుమా. యైర్ వస్త్ర మాల్యాభరణానులేపనై స్వభోజనం స్వాత్మతడా ఉపలాలితం. మనం ఎంతో బాగా చక్కగా ఇది మనది అని భావించుకొని అనేకమైన లేపనాలు పూసేటువంటి ఈ దేహం ఒకనాటికి కుక్కలకి భోజనం అయిపోతుంది అని అందరికీ తెలియడం కోసమే ఆయన యొక్క శ్మశాన నివాసం కానీ, ఆయన యొక్క పిశాచచర్య కానీ, ఆయన యొక్క కపాలమాలాభరణములు కానీ అన్నీ కనబడుతూ ఉంటాయి సుమా. ఈ రుద్రుడు అందునిమిత్తంగానే ఇలా కనబడుతూ జ్ఞానోపదేశం చేస్తూ ఉంటాడు. ఆయన స్వరూపమే ఇలా జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉంటుందని కశ్యప ప్రజాపతి చెప్తున్నాడు. సుగంధాలతో లాలిస్తామే దేహాన్ని, కానీ దీని యొక్క పరిస్థితి ఇదే సుమా అని. బ్రహ్మాదడ యత్కృత సేతుపాలాహ. కొంతమంది రుద్రుడు అలాంటివాడు ఇలాంటివాడు అని అంటూ ఉంటారు లోకంలో. గుర్తుపెట్టుకో, బ్రహ్మాదులు కూడా ఆయన చేసిన కట్టుని దాటడానికి సాహసించరు సుమా. అట్లాంటిది రుద్రుడి యొక్క ఆదేశం అంటే. యత్ కారణం విశ్వమిదంచ మాయ, ఈ విశ్వానికంతా కారణమైన మాయాశక్తి ఆయనే సుమా, ఆయనదే సుమా. ఆజ్ఞాకరీ తస్య పిశాచర్య అహో విభూమ్నః చరితం విడంబనం. ఆ రుద్రుడు పిశాచం వలె సంచరించడం అనేది ఒక అనుకరణ మాత్రమే. అవ్యక్తలింగా అవధూత సేవితా. దక్షయజ్ఞంలో అమ్మవారు చెప్తారు, ఒరే దక్ష పిచ్చివాడా, అణిమాది అష్టసిద్ధులేమిటి మహాసిద్ధులేమిటి ఇవన్నీ అవధూతమైనటువంటి మా సొంతంలో ఉంటాయి, ఈ ఆనందం నీకెక్కడి నుంచి లభిస్తుందిరా అని దక్షుడు అమ్మవారు అంటారే. ఆ అవధూత చర్య మొత్తం పరమేశ్వరులో కనబడుతూ ఉంటున్నది. అట్లాంటి వాడు సుమా. అందువల్ల ఆయన లీల అనేది మనకి తెలియదు సుమా అని మైత్రేయ మహర్షి ఇప్పుడు చెప్తున్నాడు. ఓ విదురా, ఈ విధంగా కశ్యప ప్రజాపతి ఎంతో నచ్చజెప్పి చూశాడు. పరమేశ్వరుడి యొక్క వైభవాన్ని కీర్తించి చెప్పాడు. ఆ సమయం అనేది ఎంత భయంకరంగా ఉన్నదన్న విషయాన్ని చెప్పాడు. అయినప్పటికీ కూడా వాసన బలం చేత, ఆమెలో ఉన్నటువంటి అసూయ కోపాదుల చేత ఆమె కశ్యప ప్రజాపతిని చాలా వరప్రదానానికే బలవంతం చేసిందట. అలా చేయగానే చివరికి ఆయన అలాగే అనే దితికి సంతానాన్ని అనుగ్రహించాడు. అనుగ్రహించి ఆ తర్వాత మళ్ళీ స్నానం చేసి, అయ్యో ఇలా చేయాల్సి వచ్చిందే అని స్నానం చేసి ప్రాణాయామం చేసి వికారాలు లేనివాడు స్వయం ప్రకాశ రూపుడైన పరమాత్ముడిని మళ్ళీ మనసులో ధ్యానం చేయడం మొదలుపెట్టాట. వాళ్ళకేముందంటే గౌతమ ధర్మసూత్రాల్లో ఒక మాట ఉన్నది, తేజోవంతులైన వాళ్ళకి తప్పు చేసినా కూడా ఆ దోషం అంటదు అంటారు. ఒక మహాప్రవాహంలో చెత్త వెళ్తూ ఉందనుకోండి, ఆ ప్రవాహం అలా వెళ్ళిపోతూ ఉంటుంది, కానీ ఈ చెత్త అంతా ఒడ్డుకు కొట్టుకొస్తుంది కదండి. ఆ ప్రవాహం ప్రత్యేకించి చేయగల ప్రవాహం ఏంటంటే ఒడ్డుకు కొట్టుకొచ్చేస్తుంది చెత్త. అలాగా ఈ మహాపురుషులు ఏదేని చిన్న చిన్న దోషాలు పొరపాటున తగిలాయి అనుకోండి కర్మవశాత్తు, కానీ వాళ్ళ తేజస్సు తపస్సు ముందు అవి నిలువలేక అన్నీ చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. దాని ఫలితం అంతా మనం అనుభవించాలి, వాళ్ళు కాదు. అట్లాంటి స్థితి తేజోవంతులైనటువంటి వాళ్ళది. ఇలా ఉంటున్నది. ధ్యాయన్ జజాప విరజం బ్రహ్మజ్యోతి సనాతనం. సనాతనమైనటువంటి బ్రహ్మజ్యోతిని ఆయన ధ్యానం చేస్తున్నట్ట. బ్రహ్మజ్యోతి అంటే మనకి సనత్సు జాతీయంలో శంకర భగవత్పాదులు వారు చెప్పారు కదా, బ్రహ్మము అంటే ఎట్లా ఉన్నది అంటే జ్యోతి స్వరూపంలో ధ్యానించేవాడికి అనుభవంలోకి వస్తున్నదయ్యా అన్నాడు. అట్లాంటి సనాతనమైనటువంటి జ్యోతిని కశ్యప ప్రజాపతి ధ్యానం చేస్తున్నట్ట. కాసేపు అయిన తర్వాత దితి మళ్ళీ కశ్యప ప్రజాపతి దగ్గరకు వచ్చి, వ్రీడిత తేన కర్మావద్యేన భారత, దితిస్తు వ్రీడిత తేన కర్మావద్యేన భారత, ఉపసంగమ్య విప్రఋషిం అధోముఖి అభ్యభాషత. అధోముఖి తలదించుకుని అయ్యో తప్పు చేశానే అని ఈ విధంగా మాట్లాడుతోంది. మామే గర్భమిమం బ్రహ్మన్ భూతానాం వృషభోవధీతి రుద్రపతిరిహి భూతానాం యస్యాకరమం హసం. నేను పాపం చేశాను కదా అని రుద్రుడు నాపై కోపించకుండా ఉంటాడుగాక, నాకు వచ్చినటువంటి గర్భాన్ని రుద్రుడు సంహారం చెయ్యకుండా ఉంటాడుగాక. ఈ విషయంలో నేను అపరాధం చేశాను సుమా అని నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మేఢుషే శివాయన్యస్తదండాయ ధృతదండాయ మన్యవే. ఈ మహాదేవుడు ఉన్నాడే, ఈయన దుష్టులకు భయంకరుడు సుమా. నమో రుద్రాయ మహతే. రుద్ర శబ్దానికి అర్థం ఏమిటి అంటే రుదం దుఃఖం ద్రావయతీతి రుద్ర.
జీవులలో ఉన్నటువంటి జన్మ మరణ రూపమైనటువంటి దుఃఖమును పోగొట్టేవాడు. అనగా పుట్టుక చావు రెండు దుఃఖమే కదండి, ఒకటి ఉంటే ఇంకోటి ఉంటుంది. ఇదంతా అనాదిగా మనకు ఉన్నటువంటి దుఃఖం. ఈ దుఃఖాన్ని ఎవడు పోగొడతాడో ఆయన్ని రుద్రుడు అంటారు. అలాగే రోదయతి సర్వమంతకాలే ఇది రుద్ర, సమస్త ప్రాణుల్ని అంతకాలంలో ఏడిపించేటువంటి వాడు కనుక ఈయనకి రుద్రుడు అని పేరు అన్నారు. అందుకే అఘోరేభ్య అథ ఘోరేభ్య, అఘోరమూర్తి శివుడే, ఘోరమూర్తి శివుడే. అఘోర అనే పదానికి కొన్ని రంగాల పుణ్యమా అని భయంకరమైన అర్థాలు వచ్చాయి కదండి. అఘోర అనే శబ్దాన్ని అంటే చాలా అమ్మో భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఘోర అంటే భయంకరుడు అని, అఘోర అంటే అత్యంత సౌమ్యమైన వాడు అని అర్థం. ఆ స్వామి ఆయన్ని స్మరణం చేసుకుంటే భయాన్ని కలిగించేది మనకి ప్రశాంతతను అనుగ్రహిస్తుంది. అట్లాంటి వాడు స్వామి. నమో రుద్రాజ మహతే, అత్యంత గొప్పవాడు సుమా. ఉగ్రాజ మీఢుషే, మీఢుషే అంటే కోరికలను తీర్చేటువంటి వాడు, కోరికలను వర్షించేవాడు. మీఢుష్టమాజతవ్యసే వేదం ఉన్నది కదా. కోరికలను వర్షించేటువంటి రుద్రుడి కొరకు ఓచేమ శంతము హృదయ అస్మాకము హృన్నిష్ఠాడ రుద్రాడ సరతం ఓచేమ, మా హృదయంలో ఉన్నటువంటి రుద్రుడి కోసం మేము సదా స్తుతులు చేస్తాం గాక అని వేదం అంటున్నది. అట్లాంటి రుద్రుడు సుమ. శివాయ, మంగళములను కలిగించేటువంటి ఆ పరమేశ్వరుడి కొరకు న్యస్తదండాడ, దండించాలనేటువంటి ఆలోచనను విడిచిపెట్టినటువంటి పరమేశ్వరుడి కొరకు నేను నమస్కారం చేస్తున్నాను. అంతేనా, ధృతదండాడ, దండమును ధరించి దుష్టులను శిక్షించేటువంటి గుణం ఉన్న పరమేశ్వరుడి కొరకు, దుష్టులను శిక్షించేటువంటి విషయంలో కోపాన్ని చూపించేటువంటి పరమేశ్వరుడి కొరకు ధృతదండాడమన్యమే. అట్లాంటి వాళ్ళ కోసం, అట్లాంటి పరమేశ్వరుడి కోసం నేను నమస్కారం చేస్తున్నాను. ఇదంతా ఎవరు చెప్పారు? దితి చెప్పింది. ఆమెకు ఎవరు చెప్పారు? కశ్యపుడు చెప్పాడు. చెప్పినప్పుడు ఎక్కలేదు, తర్వాత ఎక్కించుకొని అప్పుడు బాధపడుతున్నది, అయ్యో ఇలా ఉన్నది అని. సనః ప్రసీదతాం భామహ, భామహ అంటే మరది గారు అని అర్థం. మా మరది గారైనటువంటి రుద్రుడు నా మీద కోపించకుండుగాక. కశ్యప ప్రజాపతి ముందే చెప్పాడు, ఆయనకి వరసలంటూ ఉండవు, కోపం వస్తే అంతే సంగతి, తప్పెప్పుడు చెయ్యొద్దు అని ముందు చెప్తే వినలేదు కదా అనుకున్నాడు. సనః ప్రసీదతాం భామహ, భగవాన్ ఉర్వనుగ్రహ. పరమేశ్వరుడికి ఇంకో లక్షణం ఉంది. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ వేడితే వాళ్ళని కూడా అనుగ్రహం చేస్తాడు. వ్యాధస్యాపి అనుకంప్యానాం స్త్రీణాం దేవ సతీపతి. ఎట్లాంటి మాట మాట్లాడుతుంది? వ్యాధస్యాపి అనుకంపానం, భయంకరమైనటువంటి గుణములు కలిగి అదే పనిగా అడవులలో జంతువుల్ని చంపేయడమే వ్యసనంగా కలిగినటువంటి వాళ్ళకి కూడా ఆడవారంటే దయ అనేది ఉంటుంది కదా. ఈ కాలంలో ఆ దయ సామాన్యుల్లో కూడా ఉండడం లేదు. ఒకప్పటి మాట చెప్తోంది. ఎక్కడ చిన్న పిల్ల బయటికి వెళ్తే ఇంటికి రావడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి ఉన్నది. స్త్రీమూర్తిని ఎవరైనా కన్నారంటే వాడికి అదే పరిస్థితి. చూస్తుంటే భయం వేస్తుంది. యాధస్యాపి అనుకంపానం ఒకప్పటి మాట. చాలా దయగలిగినటువంటి స్వామి కదా. అత్యంత కిరాతులైనటువంటి వాళ్ళకు కూడా దయ ఉంటుంది. ఆడవాళ్ళంటే పరమేశ్వరుడికి నా మీద దయ ఉండదంటావా? ఏదో స్త్రీ చాపల్యం వల్ల నేను ఇలా చేశాను కదా. సతీపతి అయినటువంటి పరమేశ్వరుడు నా పట్ల దయవహించుగాక. స్వసర్గస్యాశిషంలోక్యామాశాసానాం ప్రవేపతిం నివృత్య సంధ్యా నిజమః భార్యామాహ ప్రజాపతి. ఆ సమయంలో ఈ మాటలు చెబుతున్న దితి ఎలా ఉన్నది అంటే భయంతో వణికిపోతోందట. ఇందాకే అన్నాం కదా, అధోముఖి అభ్యభాషత, తలదించుకుని భయంతో వేరే దారి లేక మాట్లాడుతోంది. అప్పుడు శుభాన్ని కోరి ఒక పక్క పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేస్తోంది. ఆమె యొక్క పరిస్థితి అది. కశ్యప ప్రజాపతి సంధ్యాకాల నియమాన్ని పూర్తి చేసుకుని అప్పుడు ఈ మాట అన్నట్ట. ఇలా మాట్లాడుతున్నటువంటి దితితో కశ్యప ప్రజాపతి కొన్ని మాటలు చెప్తున్నాడు. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటాం కదా, అలాంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో కలుగుతూ ఉంటాయి. కశ్యప ఉవాచ, కశ్యపుడు పలికేట, అప్రాయత్యాదాత్మనస్తే దోషాన్ మౌహూర్తికాదుత మన్నిదేశాతి చరేణ దేవానాం చేవ హేళనాత్ భవిష్యతస్తవా భద్రాద భద్రే జాఠరాధమౌ లోకాన్ సపాలాం స్త్రీంశ్చండీ ముహు ఆక్రందడిష్యత. చండీ అన్నారు. చండీ అనే శబ్దానికి అమంగళమైన దానా అని ఒక అర్థం. అమ్మవారిని చండీ అంటే ఆ అర్థం తీసుకోవద్దు. హరిహి అంటే కోతి అని అర్థం ఉంది, విష్ణుమూర్తి అని అర్థం ఉంది. అప్పుడు హరిహి అంటే విష్ణుమూర్తిని అర్థం, కోతిని అర్థం తీసుకుంటామా? ఎవరైనా దేవాలయం హరిహరి హరిహరి అంటే కోతిని తలుచుకుంటాం అనుకుంటాం, అలా కాదు. సంస్కృతంలో వాటి యొక్క గుణాలని బట్టి పేర్లు వస్తూ ఉంటాయి. అవి సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక మంచి యుద్ధం జరుగుతూ ఉంటే సైంధవ మానయ అంటాడు. యుద్ధం జరుగుతుంటే సైంధవం తీసుకురా అని. సైంధవం అంటే గుర్రం అని అర్థం ఉంది, ఉప్పు అని అర్థం ఉంది. సందర్భాన్ని అర్థం తీసుకోవాలి, ఉప్పు తీసుకొస్తాడు ఆ యుద్ధంలో. అలా కుదరదు కదా, సందర్భాన్ని బట్టి అర్థం.
అలాగా ఓ అమంగళ స్వరూపురాలా కోపిష్ఠిదానా, నువ్వు ఎంత తప్పు చేసావు. నీ మనస్సు అనేది స్వచ్ఛమైంది కాదు సుమా. నీకు సంధ్యా సమయంలో అట్లాంటి భావం కలగడమే చాలా దోషం సుమా. పైగా నువ్వు కొన్ని తప్పులు చేసావు, ఆ తప్పులకి ఫలితం నువ్వు అనుభవించి తీరవలసిందే. అదేమిటి? మన్నిదేశాతిచారేణ, నా యొక్క ఆజ్ఞను ఉల్లంఘించడం వల్ల, దేవానాం చైవ హేళనాత్, రుద్రుణ్ణి అవహేళనం చేయడం వల్ల, సరైనటువంటి సమయంలో సంతానాన్ని కనకపోవడం వల్ల, అనగా వాంఛను ప్రకటీకరింపకపోవడం వల్ల, ఈ కారణం వల్ల అభద్రే జాఠరాధము, అధములైనటువంటి వాళ్ళు నీ గర్భంలో పుట్టబోతున్నారు సుమా. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? లోకాన్, లోకములను, సపాలాన్, లోక పాలకులను ఏడిపించుకు తింటారు సుమా. ఇలాంటి లక్షణం కలిగిన వాళ్ళు కలగబోతున్నారు బో అన్నాడు. ఇంకా వాళ్ళకు కొన్ని లక్షణాలు ఇంకా చెప్పారు. ప్రాణినాం హన్యమానానాం దీనానాం అకృతాగసాం స్త్రీణాం నిగృహ్యమానానాం కోపితేషు మహాత్మసు. వీళ్ళు ప్రాణుల్ని హింసిస్తూ ఉండగా, దీనుల్ని ఏడిపిస్తూ ఉండగా, స్త్రీలను చెరపడుతూ ఉండగా, మహాత్ములకు కోపం తెప్పించగా, ఇన్ని దుర్మార్గమైన పనులన్నీ చేస్తూ ఉండగా కొంతకాలానికి తదా విశ్వేశ్వర క్రుద్ధ అన్నాడు. ఆనాటికి విశ్వేశ్వరుడికి కోపం వస్తుంది సుమా. విశ్వేశ్వరుడు అంటే జగదీశ్వరుడు, ఆయనే విష్ణువు. విశ్వేశ్వర క్రుద్ధ భగవాన్ లోకభావన, లోకమునంతా రక్షించేటువంటి ఆయన హనిష్యతి అవతీర్యాసో యథాద్రీని శతపర్వదృగ్. పూర్వకాలంలో పర్వతాలకి రెక్కలుండేవి అని చెప్తారు పూర్వయుగాలలో. ఆ రెక్కలున్నప్పుడు దేవేంద్రుడు తన వజ్రాయుధం చేత వాటిని ఖండించాడు. అలాగే ఇంద్రుడు పర్వతాల యొక్క రెక్కల్ని ఎలా ఖండించాడో, నారాయణుడు అవతరించి నీ బిడ్డల్ని సంహారం చేస్తాడు సుమా. ఇది జరగబోతుందన్నది. అప్పుడు అది విని దితి అంటుంది, వధం భగవతా సాక్షాత్ సునాభోదర బాహున. చాలా సంతోషం, కనీసం ఈ అవకాశమైనా నా బిడ్డలకు దొరికింది. వాళ్ళు ఎన్ని దుర్మార్గాలు చేసినా చివరికి నారాయణుడి చేతిలో మరణిస్తున్నారంటే ఇది గొప్ప మరణం సుమా. అలాంటి మరణం వీళ్ళకి రావడం నాకు చాలా మంచి విషయమే. ఆశాసే పుత్రజోర మహ్యం మా క్రుద్ధాత్ బ్రాహ్మణాద్ విభవం. అట్లా కాక మహాత్ముల శాపవాక్కు చేత వాళ్ళు మరణిస్తారేమో నేను చాలా భయపడ్డాను. అలా మరణిస్తే వాళ్ళకి నిష్కృతి ఉండదు తెలుసండి. చనిపోయేటప్పుడు నారాయణుని చూస్తూ చనిపోవడం వేరు. మీరు కపిలుడి యొక్క వృత్తాంతాన్ని పరిశీలిస్తే భాగవతంలో సగరులు ఎలా మరణించారు? కపిలుడి యొక్క అగ్ని చేతే కదా, క్రోధాగ్ని చేత దహింపబడ్డాడు కదా. అక్కడ చెప్తూ ఏమంటారంటే కపిలుడికి కోపం అనేది ఉండదయ్యా, వీళ్ళు చేసిన అపచారమే ఆ రూపంలో వచ్చిందని చెప్తారు. ఏదైనా మహాత్ముల నిమిత్తంగా వీళ్ళు కనుక ఇలా మరణిస్తే, అంటే వాళ్ళకి అపకారం చేస్తూ వాళ్ళకి కోపం తెప్పిస్తూ మరణిస్తే వీళ్ళకి నరకాదుల్లో కూడా ప్రవేశం ఉండదు. అలాంటి పరిస్థితి నా బిడ్డలకు వద్దయ్యా. దానికంటే కూడా సాక్షాత్తు నారాయణుడి చింత వీళ్ళు మరణించే విధంగా నాకు వరం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమే సుమా. న బ్రహ్మదండ దగ్ధస్య నభూత భటదస్య నారకాశ్చాను గృహంతి యాం యాం యోని మసౌగత. ప్రాణులు కూడా అట్లా చనిపోయినటువంటి వాళ్ళ విషయాల్లో అనుగ్రహాన్ని చూపించవు. నరకవాసులు కూడా వాళ్ళని లోపలికి రానివ్వరయ్యా. ఇట్లాంటి పరిస్థితి ఒకటి ఉన్నది కనుక అలాంటి పరిస్థితి నా బిడ్డలకు వద్దు సుమా అని చెప్పి కశ్యపుడుతో ఈ విధంగా అనగానే కశ్యప ప్రజాపతి మళ్ళీ అంటున్నాడు, కొంచెం జాలి చూపించాడు. అయ్యో పొరపాటుగా ఇలా జరిగింది కదా అని. నిజంగా పొరపాటు అంటారా? అది అలా జరుగుతుందని వాళ్ళకి తెలుసు, ఇది ఇలా ఉండాలి అన్న విషయము తెలుసు. అమాయకులైన వాళ్ళు ఏదో అలా కలహించుకుంటుంటారు. ఇక్కడే చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, అన్నీ తెలిసినప్పుడు మార్చరు ఎందుకండి అంటారు. అన్నీ తెలుసు అని చెప్పారు కానీ మారుస్తారని ఎవరు చెప్పారు? విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక మాట అంటారు, మనిషి సర్వజ్ఞుడు కావచ్చు కానీ సర్వాధికారి కాడు సుమా అంటారు. సర్వజ్ఞుడు అవ్వచ్చు, అన్నీ తెలియవచ్చు, సర్వాధికారి ఎక్కడయ్యారు? సర్వాధికారి అయితే నారాయణుడు రావణుడు పుట్టిన వెంటనే చంపేయచ్చు కదా. దానికోసం రామావతారం తీసుకోవాలా? కంసుడిని చంపడానికి కృష్ణావతారం తీసుకోవాలా? కంసుడు ఎన్ని జన్మల బాకీ అండి కృష్ణుడితో నారాయణుడితో. కాలనేమి అనేవాడు ఒకసారి వరాహావతారంలో చచ్చిపోయి, అంటే విష్ణుమూర్తి చేతిలో చనిపోయి, మళ్ళీ శుక్రాచార్యుడి చేత జీవింపజేయబడి ఆంజనేయ స్వామి సంజీవ పర్వతం తెస్తుంటే అప్పుడు ఆంజనేయ స్వామి చేతిలో చచ్చిపోయి మళ్ళీ తిరిగి కంసుడిగా పుట్టి కృష్ణుడి చేతిలో చచ్చాడు వాడు. అన్ని జన్మల బాకీ ఉంటుంది ఒక్కొక్కటి జీవుడికి. పూతన బలిచక్రవర్తి యొక్క కూతురు ఆమె ముందు జన్మలో. సరే, ఇక ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ ఆ సమయంలో చెప్పడం కష్టం ఉందనుకోండి.
ఇలాగ ఒక్కొక్కరు ఏవో బాకీలు ఉంటాయి. దాని ప్రకారం నేను మొదటి రోజు మీతో అన్నానే, విత్తనం పెట్టి 100 బకెట్ల నీళ్లు పోస్తే ఒకేసారి మొక్క వస్తుందా? అలా కుదరదు కదండి. ఆ సమయానికి అది రావాల్సి ఉన్నది. ఎందుకు ఇలాంటి నియమం ఏర్పాటు చేయబడింది సృష్టిలో? ఈ సందర్భంలోనే మీకు ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్తాను. అంటే ప్రసంగాత్ బహిహి అనడం లేదు, కానీ మీకు ఇది ఉపయోగపడుతుంది. చెడ్డవాళ్ళని భగవంతుడు వెంటనే సృష్టించవచ్చు, శిక్షించవచ్చు కదండి అని అనుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఒకడు తప్పు చేశాడు, వెంటనే ఒక కత్తి తీసుకుని నరికేసిన విధంగా వాడిని చంపేసేస్తే అక్కడికంతా అయిపోతుంది కదండి అని మనం భావన చేస్తూ ఉంటాం కదండి. మంచివాడికే ఈ కష్టాలు ఎందుకు, చెడ్డవాడే ఎందుకు బాగున్నాడు ఉంటారు. అలాగా మనం ఎప్పుడు మనకే కష్టం వచ్చినా మనం ఆ మాట అంటాం. అంతే తప్ప మనం అన్ని జన్మల్లోనూ ఇంత సత్పురుషుల్లాగా ఇంత బుద్ధిమంతుల్లా ఉన్నామని ఆలోచన చేసుకోలేం కదండి. మనకే కష్టం వస్తుందని ఆలోచన చేస్తాం. కానీ తప్పు చేసిన వెంటనే శిక్ష అమలు అనే చట్టం గనక ఈ విశ్వంలో ఉంటే, మన దేశం రాష్ట్రం అన్నాం, ఈ విశ్వంలో యూనివర్సల్ లా విశ్వ చట్టంలో తప్పు చేసిన వెంటనే శిక్ష ఇస్తే గనక బ్రతికే ప్రాణి ఒక్కళ్ళు కూడా లేరు. మీరు ప్రవచనం వింటూ దోమ కుడితే ఏం చేస్తారు? చంపేసేస్తారు. ఇప్పుడు దోమను చంపిన దానికి మీకు శిక్ష వేయాలంటే పరమాత్ముడు సర్వభూత సముడు కదా, మీరు దాన్ని చంపారు, దానికి మరణ శిక్ష వేశాడని మీకు కూడా మరణ శిక్ష వేయాలా? అది రక్తం తాగిందని మనం దాని రక్తం తాగడం కుదురుతుందా? శిక్షకు శిక్ష అంతే ఉండాలంటే అవుతుందా? దోమ రక్తం తెచ్చి చంపేసేస్తాం. అప్పుడు మరణ శిక్ష చెల్లు అని సమభావంతో అలాగే శిక్ష వేయడం కుదురుతుందా అండి? అలా అవ్వదే. తప్పుకి వెంటనే శిక్ష వేస్తే అసలు ఇక్కడ ఉండేవాళ్ళు ఎంతమంది? అది సాధ్యం కాదది. అందుకే పాపం అనేటువంటి కర్మ ఒకటి వస్తే, ఈ కర్మ బీజ రూపంలో ఉండేటువంటి దశ ఒకటి, అది ఫలించేటువంటి దశ ఒకటి ఈ విశ్వంలో ఏర్పాటు చేయబడింది. అది ఫలించేలోపుగానే జీవుడు మారడానికి కూడా భగవంతుడు అవకాశం ఇచ్చాడు. అది ఫలించేలోపుగానే అయ్యో నేను ఇలా చేశానేమో అని భగవంతుడిని స్మరణం చేసి ఇతరుల పట్ల పుణ్యాచరణం చేసి ఆ పాపాన్ని క్షయం చేసుకుంటే అప్పుడు ఆ పాపం యొక్క ఫలం తగ్గుతుంది. చిన్న చిన్న పాపాలు అయితే క్షయమైపోతాయి. మహాపాపములైన గట్టిగా దృఢభక్తితో ఆశ్రయిస్తే నశిస్తాయి. అందుకోసమే తప్పు చేసిన వెంటనే వాళ్ళకి శిక్ష పడదు. అమలు చేస్తే అన్నిటికీ అమలు చేయాలి. మరి దానికేం సమాధానం చెప్తారు? ఇప్పుడు చెప్పండి, అప్పుడు మనమంతా బుద్ధిమంతులమై ఉంటామా? ఉండం. ఏ ప్రాణికి కష్టం కలిగించినా భగవంతుడి దృష్టిలో తప్పే. మనం మాత్రం మనకు తప్పు చేస్తేనే అధర్మం అని అనుకుంటాం. భగవంతుడు అట్లా ఆలోచన చేయడు. మొత్తానికి ఇది ఎందుకు వచ్చినది అంటే, దితి ఈ విధంగా అపరాధములన్నీ చేసి చాలా బాధపడుతూ ఉన్నది. చెప్తున్నాడు, కృతశోకానుతాపేన, చేసినటువంటి పనికి నువ్వు ఏడుస్తూ ఉండడం వల్ల ఒక కారణం. సద్య ప్రత్యవమర్శనాత్, వెంటనే చేసిన తప్పుని విమర్శించి తెలుసుకోవడం వల్ల. భగవత్యురుమానాచ్చ భవేమయ్యపి చాదరాత్, రుద్రుడి మీద ఆదరం చూపించడం వల్ల, నాడెందు భక్తిని చూపించడం వల్ల, ఈ పుణ్యఫలం వల్ల నీ 2 పుత్రులలో ఒకడికి ఒక భాగవతోత్తముడు జన్మిస్తాడు సుమా. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వరం? రుద్రుడి మీద భక్తి చేయడం వల్ల. ఆ కారణం చేత ఈ పుట్టబోయేటువంటి దితి మనుమడు మహాభాగవతోత్తముడైనడు. ఎవడైనా ప్రహ్లాదుడు. శంకర భగవత్పాదుడు కూడా ప్రహ్లాద నారద పరాశర పుండరీక అంటూ ముందు ప్రహ్లాదుడిని భజన చేశారు. ఎందుకంటే ఆ మహానుభావుడు అట్లాగా అంత గొప్పవాడు అన్నారు. ఆయన అక్కడ జన్మించడానికి కారణం ఏంటంటే ఈ రుద్రుణ్ణి స్తుతి చేయడం వల్ల కలిగాడని చెప్తున్నారు. ఈ విధంగా ఆదరం చూపించావు కనుక నీకు మనవడు గొప్పవాడై పుడతాడు. కానీ కొడుకులు మాత్రం ఇలా లోకకంటకులై ఉంటారు సుమా. ఇది తప్పనటువంటి పరిస్థితి. యత్ ప్రసాదాదిదం విశ్వం ప్రసీదతి నిదాత్మకం న స్వదృగ్ భగవానే యస్య తోష్యతే అనన్యయాదృశ. ఈ జగత్తుకి అధిష్టానం అనేది ఒకడున్నాడు. అది సాక్షాత్తు నారాయణుడే సుమా. ఆయన అనుగ్రహం ఉంటే జగత్తు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇది విషయం. ఎందుకంటే జగత్తుని ప్రసన్నం చేసుకోవాలని మనం ఎటో తిరుగుతూ ఉంటాం. కానీ జగన్నాథుణ్ణి ప్రసన్నం చేసుకుంటే జగత్తు కూడా సహజంగానే ప్రసన్నమవుతూ ఉంటుంది. ఒక రాజ్యంలో రాజుని ప్రసన్నం చేసుకుంటే మిగిలిన వాళ్ళంతా ప్రసన్నమవుతారు కదా. అదేవిధంగా విశ్వనాథుణ్ణి ప్రసన్నం చేసుకుంటే విశ్వమంతా ప్రసన్నమవుతుంది. ఆయన స్వయం ప్రకాశ స్వరూపుడు సుమా. స్వయముగా తానే అన్నిటికీ వెలుగైనవాడు. స్వయం ప్రకాశ అంటే తనకు తాను వెలిగేవాడనే కాదు, తానే అన్నిటికీ వెలుగైనటువంటి వాడు. నతత్ర సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతోజమగ్ని. ఉపనిషత్తులో చెప్పినటువంటి మాట. భగవంతుడి తేజస్సు ముందు చంద్రతారాదులు, సూర్యుడు, అగ్ని మొదలైన దేవతలు కూడా ప్రకాశించలేరు సుమా. ఎందువల్ల ప్రకాశించలేరంటే ఈ దేవతల్లో ఉన్న ప్రకాశం కూడా ఆ నారాయణుడిదే. ఆ శ్రీమన్నారాయణుడు స్వయం ప్రకాశుడు సుమా. అట్లాంటి శ్రీహరి యొక్క
సరైనటువంటి దివ్య జ్ఞానాన్ని, వైష్ణవమైన జ్ఞానాన్ని నీ మనవడు పొందబోతున్నాడు. అంత గొప్పవాడు నీకు మనవడవుతున్నాడు. ఇదంతా కూడా అనుగ్రహమే స్వామిది. సవై మహాభాగవతో మహాత్మా. ఆయన ఎలాంటి వాడు చెప్తున్నాడు సందర్భవశాత్తు. ఆయన మహాభాగవతుడు, మహాత్ముడు, మహానుభావుడు, మహతాం మహిష్ట. సహజంగా గొప్పవాడండి అంటాం, కానీ ఆయన గొప్పవాళ్లలో కల్లా గొప్పవాడై ఉంటాడు. ప్రవృద్ధ భక్త్యాహ్యనుభావితాశడే నివేశ్య వైకుంఠమిమం విహాస్యతి అంటున్నాడు. ఆయన బ్రతికుండగానే, అనగా ఈ శరీరంలో ఉండగానే దేహాభిమానాన్ని అతిక్రమించిన వాడే వైకుంఠానికి వెళ్తాడంటారు. దేహాభిమానాన్ని అతిక్రమించడం అంత సులభంగా తెలుసండి. ఈ శరీరం నేను అనే భావం పోవడం 100 వేదాంతాలు చెప్పినా సులభ సాధ్యం కాదు. సహజంగా కథ చెప్తూ ఉంటారు. ఒక ప్రవచనంలో ఈ దేహమంతా మిథ్యా, మరణించిన వాడు కేవలం శరీరాన్ని విడిచిపెడుతున్నాడు, వాడు ఎలా ఉంటాడగానే ఎవడో ఒకైనా పాము పాము ఉన్నట్టు అందరూ పరిగెత్తారు ప్రవచనం చెప్పేవాడితో సహా. ఎందుకు అంటే ఫార్ములా మీకు తెలియడం గొప్ప కదా, దాన్ని అప్లై చేయడం గొప్ప. ఈ అప్లై చేయడంలోనే మన జీవితం అంతా అయిపోతూ ఉంటుంది. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు, పేరు చెప్తే బాగోదు, వాడు చూస్తే మళ్ళీ బాధపడతాడు. ఒకసారి రమణ మహర్షి గారి పుస్తకం చదివాడు. కోహం కోహం అని విచారం ఉంటుంది కదా, నువ్వంటే ఎవరు, నేనంటే ఎవరు, ఈ విచారణే కదా. నేను నేను అని భావన చేయగా ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు, బుద్ధి నేను కాదు, చివరికి నేను అనేది ఏదీ లేదు, ఇది మాయ అనుకుంటూ అలా ఒక స్థితిలోకి వెళ్ళిపోయాడు. తాత్కాలికంగా ఆయనకు స్థితి కలిగింది. ఆ సమయంలో ఆయన తొడ మీద కందిరీక గుడుతోంది. ఆ స్థితిలో ఎలా ఉన్నాడంటే కనీసం ఆ కందిరీక గుడుతున్న దాన్ని తోలాలి అంటే పక్కకి విదిలించాలన్న జ్ఞానం కూడా లేదు ఆయనకి. అలాంటి స్థితికి వెళ్ళిపోయాడు. ఆ గాయత్రి అనుష్ఠానం చేసుకుని అలా కాసేపటి అయిన తర్వాత ఒక్కసారి ఆ స్థితి నుండి బయటికి రాగానే కుయ్యో మర్రు అని ఏడవడం మొదలుపెట్టాడు. రమణ మహర్షికి నిత్య సమాధి. ఇప్పుడు ఈ క్షణంలో మహర్షి ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉంటారు. మరి మనము కేవలం కాసేపు విన్న తర్వాత ఆ కాసేపు ఆ ప్రభావం నుండి బయటికి తేరుకున్న తర్వాత వేరే పరిస్థితి ఉంటూ ఉన్నది. ఎందుకు ఇది చెప్పవచ్చానంటే మనుష్యులకి దేహాభిమానం తాత్కాలికంగా విడిపోయినప్పటికీ కూడా ఆ దేహమే నేను అనే భావం పోవడం అనేది అంత సులభం కాదు. అట్లాంటి స్థితిని కూడా అధిగమిస్తాడు సుమా నీ కొడుకు ప్రహ్లాదుడు అన్నాడు. నీ మనవడు ప్రహ్లాదుడు అని చెప్పాడు. మనం ఎక్కడ చూడొచ్చు, స్వయంగా హిరణ్యకశిపుడు ఎన్నెన్ని కష్టాలు పాలు చేశాడు. దేహాన్ని దండించాలని, ప్రహ్లాదుడిని దండించాలని ఎక్కడెక్కడి నుంచో ఆయన్ని తోసివేశాడు, దిగ్గజాలచరి తొక్కించాడు. అయినా సరే ప్రహ్లాదుడికి దేహాభిమానం లేదు కనుక ఆయనకి ఎలాంటి పరిస్థితి ఉన్నదో మనకి తెలుసు. అది తర్వాత చెప్పుకుంటాం. అలంపట శీలధర గుణాకర హృష్ట పరార్థ్యాం వ్యధితో దుఃఖితేషు. ఆయనలో ఉండే గుణాలు చెప్తున్నాడు. వ్యాసుడికి భాగవతోత్తములంటే ఎంతటి శ్రద్ధ చక్కగా చెప్తున్నాడు. ఏమని? అలంపట శీలధర, ఆయన లంపటం అనేది లేనటువంటి వాడు, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, అన్ని గుణములకు నిలయమైన వాడు, సంతోషించేటువంటి వాడు, ఇతరులు దుఃఖపడుతూ ఉంటే తాను దుఃఖిస్తూ ఉండేవాడు. ఇట్లాంటి వాడు గొప్పవాడు నీకు మనవడవుతున్నాడు అని చెప్పి వరమును అనుగ్రహించాడు. ఇది ఒక కారణం సుమ. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? కశ్యప ప్రజాపతి దితికి జరగబోయేదాన్ని చెప్పడం, దితి చేసినటువంటి తప్పు వల్ల 2 లోకకంటకులైనటువంటి అసురులు పుడతారని చెప్పడం, ఆమెయే చేసినటువంటి స్తుతి వల్ల, రుద్రుడి యొక్క అనుగ్రహం వల్ల మళ్ళీ భాగవతోత్తముడైన వాడు పుడతాడనుకోవడం, ఇది అనుకున్నాం. అయితే ఇక్కడ ఇంకో కారణం కూడా పెద్దవాళ్ళు చెప్పారు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు పుట్టడానికి 2 కారణములు ఉన్నవి. మొట్టమొదటి కశ్యప ప్రజాపతి దగ్గర జరిగినటువంటి ఉదంతం ఒకటి, శ్రీవైకుంఠంలో జరిగినటువంటి ఉదంతం ఒకటి. ఇప్పుడు 2వ కారణాన్ని మనం స్మరణం చేసుకుంటున్నాం. నిజానికి 2వ కారణం చాలా పెద్దది. చెప్తూ ఉంటే విష్ణుమూర్తి చేసిన లీలలు, సనకాదులు చెప్పినటువంటి స్థుతులు చాలా పెద్దవి ఉన్నాయి. అయినా మనం ఎంత మేర మాట్లాడవచ్చో అంతవరకు మనం చెప్పుకుంటాం. సనకాది సిద్ధపురుషులు ఒకసారి శ్రీవైకుంఠానికి వెళ్ళారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. అక్కడ ఎందరో సిద్ధులు, చారణలు మొదలైన వాళ్ళంతా, అంటే విష్ణుమూర్తి మీద అభిమానంతో వైకుంఠాన్ని పొందినటువంటి వాళ్ళంతా అక్కడ ఆనందంగా ఉన్నారు. ఆ దృశ్యాలన్నీ చూసుకుంటూ పవిత్రమైన నదులన్నిటినీ సేవిస్తూ కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక్కొక్క ద్వారం దాటుతూ సరిగ్గా 7వ ద్వారం దగ్గరకు వచ్చారు కదా. వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అంతే కదండి. ఆ 7వ వాకిలి దగ్గరికి రాగానే విష్ణుమూర్తిని దర్శింపకుండా సనకాదుల్ని అడ్డుకున్నారు 2 ద్వారపాలకులు. సనకాదుల్ని అడ్డుకోవడం అంటే మాటలైనటువంటి విషయం కాదు. వాళ్ళకి ముల్లోకాలలో ఎదురనేది లేదు.
వాళ్ళు చూడ్డానికి 5 ఏళ్ల పిల్లవాళ్ళలా ఉంటారు, కానీ వాళ్ళు నియామకులు, అనగా దేనినైనా కూడా వాళ్ళు నియమించగలిగినటువంటి వాళ్ళు. వాళ్ళని అధికార పురుషులు అంటారు ఆ బ్రహ్మజ్ఞానుల్ని. వాళ్ళ విషయంలో ఎవ్వరూ కూడా అడ్డు చెప్పడం అనేది చేయకూడదు. భగవాన్ సనత్కుమారుల వారిని స్వయంగా శివుడే గౌరవించాడు. ఒకసారి, స్వామి మీకు ఏదైనా వరం ఇస్తాను కోరుకోండి అన్నట్ట. అంటే నేనే నీకు వరం ఇస్తానన్నట్ట సనత్కుమార భగవానుడు. అంటే అయితే మీరు నా పుత్రుడిగా పుట్టండి అన్నట్ట. నేను నీ ఒక్కడికే పుత్రుడిగా పుడతాను కానీ పార్వతికి పుట్టను అన్నట్ట. ఎందుకంటే నాకు స్త్రీ సంఘం అంటే పడదు సుమా, మళ్ళీ ఆ ఆడదాని కడుపులో వెళ్ళడం, ఆ గర్భనరకం చూడడం నేను ఒప్పుకోను అన్నట్ట. సరే మీ ఇచ్చ అన్నాడు. అంటే అమ్మవారు మీరు కూడా కాస్త నాకు పుత్రుడిగా ఉండే దయ చేయండి అన్నారు. నిజానికి వాళ్ళకి తెలియదా జగన్మాత, కానీ బ్రహ్మవేత్తలతో భగవంతుడు అట్లా ఉంటాడని చెప్పడం నిమిత్తంగా నేను ఈ గాథ చెప్తున్నాను. అప్పుడు సరే, నేను జన్మించే సమయంలో నువ్వు శరవణ తటాకంగా ఆవిర్భవిస్తావని అమ్మవారికి వరం ఇచ్చాడు ఆయన. అట్లాంటి వాళ్ళు ఆ సనగాది సిద్ధ పురుషులు వైకుంఠంలో వెళ్తుంటే ఒక చోటకి వెళ్ళగానే జయ విజయులు నిర్బంధించడం అంటే వాళ్ళ గమనాన్ని నిర్బంధించారు. అలా చేయగానే ఒక్కసారి కాసింత కోపం కలిగింది వాళ్ళకి. కోపం కలిగి, ఏమిరా ఎక్కడా అడ్డులేనటువంటి మాకు నీవు అడ్డు పెడుతున్నావా? సరే పోనీ నీ స్వామికి రక్ష చేస్తున్నావు నీవనుకుంటావా? నా భక్తుడి పరాక్రమం ఎంత ఉన్నది అని బయటికి మాత్రం కోపం చూపిస్తున్నాడు. అలాంటి పరాక్రమంతో వాడు ఎదిరించి స్వామి ముందు నిలబడ్డాట. పైగా ఒక దక్షిణ సముద్రము ఉత్తర సముద్రము రెండూ కలిసి పోరాడితే ఎలా ఉంటాడో, మదగజములు మదమెక్కిన వృషభాలు పోరాడితే ఎలా ఉంటాడో, సహింపరాని పరాక్రమంతో సింహములు పోరాడితే ఎలా ఉంటుందో అలా ఉన్నదట వాళ్ళ యొక్క దారుణమైనటువంటి పరాక్రమం. ఆ విధంగా ఉండగా ధనుజ పరిపంథి పాలంబునొప్పించే మండల భ్రమణం, గదలో ఒక విన్యాసం ఉంటుంది. మీరు భారతంలో భీముడు దుర్యోధనుడు కలహించినప్పుడు కూడా ఈ విషయాన్ని చూడొచ్చు. చుట్టూ తిరుగుతూ పోరాడుతూ ఉంటారు. ఈ కుస్తీ బట్టలు పట్టేటప్పుడైనా ఖడ్గ విద్య అభ్యసించేటప్పుడైనా వాటికి మండలాలు అంటారు. ఆ యుద్ధ విద్యల్లో ఈ మండలాలను సవ్యంగా ఏర్పరుచుకుంటూ వాళ్ళు యుద్ధం చేస్తున్నారట. ఇలా చేసుకుంటూ తిరస్కార పరిహాసోక్తులనిచ్చుచున్ పోరు సమడంబున, ఒకడు నువ్వెంత అనడం, ఇంకోడు ఏ బలం అప్పుడే అయిపోయిందా లే అనడం. ఈ విధంగా పరిహాసం చేసుకుంటూ తిరస్కారం చేసుకుంటూ వీళ్ళు పోరాడుతూ ఉంటే ఆ మహాబలుల యొక్క సమరాన్ని చూసి బ్రహ్మగారు అంటున్నారట, అంచిత దివ్యమూర్తి పరమాత్మ దివ్యమూర్తి, ఈ కలుషాత్ముడైన నక్తంచరుడు అస్మదీయవర గర్భమునన్ భువనంబులెల్లగా, ఈ కలుషాత్ముడైన రాక్షసుడున్నాడే వీడు నేనిచ్చినటువంటి వరము చేత మదించి ఉన్నాడు. ఇట్టి విపరీత చరిత్రుణ్ణి ద్రుంపక, ఇలాంటి దుర్మార్గుణ్ణి ఒక్క వేటున చంపేయగా ఇట్లా ఉపేక్షించడం నీకు తగిందేనా? స్వామి అనుకుంటే క్షణం పని, కానీ ఉపేక్షించగా ఎందుకు ఈ విధంగా ఉన్నాడు? వీరిని బలిసేడు వసుంధరకును శుభంబకును, ఇప్పుడే కదా భూమిని పైకి తీసుకొచ్చాం, ఆ భూమికి వీడిని బలివ్వరాదు, తొందరగా ఆ పని చెయ్యరాదా? బాలుండు గరమున నుగ్రవ్యాళము ధరించి యాడు వడుపునా, పసిపిల్లవాడు కాలకూట విషం ఉన్నటువంటి పాముని గొంతుకు వేసుకుని ఆడుకునేలేగా నువ్వు వాడితో ఆడుతున్నావయ్యా అని అంటాడు. ఇక్కడే శ్రీధర స్వామి వారు ఒక మాట చెబుతారు. అప్పుడు యజ్ఞవరాహమూర్తి బ్రహ్మగారిని చూసి నవ్వాడట. ఎందుకు నవ్వాడో బ్రహ్మగారికి అర్థం కాలేదట. అర్థం కాకపోతే చెప్తాడు, ఓయి నిన్ను పుట్టించినటువంటి నాకే వీడు ఇలాంటి వాడు అలాంటి వాడు అని చెబుతున్నావా? అభిజిన్ ముహూర్తం వస్తుందయ్యా, తొందరగా చంపంటాడు బ్రహ్మగారు. కాలానికి పురుషుణ్ణైనటువంటి నాకే ముహూర్తం వస్తుందని నువ్వు చెబుతున్నావా పిల్లవాడా అని బ్రహ్మను చూసి విష్ణువు నవ్వారట. అలా నవ్వుతూ ఒక పక్క భక్తుణ్ణి అనుగ్రహిస్తున్నాడు, ఒక పక్క స్వయం పుత్రుణ్ణి అనుగ్రహిస్తున్నాడు. ఆ విధంగా స్వామి యొక్క లీలా విలాసమంతా ఉన్నది. వ్యాళము ధరించి ఆడు వడుపున రక్షపాలుని ద్రుంపక, ఆ పిల్లవాడి చందాన ఈ రాక్షసుణ్ణి చంపకుండా ఊరక పాలార్చుడ నీతిరే, ఊరికే సాగతీయడం శుభప్రద, నీకు శుభప్రదుడా, ఇంకా ఇది యుక్తమే అంటావా అని అనేక విధాలుగా చెప్పగానే స్వామి కూడా యుద్ధాన్ని పెంచారట. అలా చెయ్యగా ఆయన అనేకమైనటువంటి మాయాదుల్ని కూడా కల్పించారు. ఆ సమయంలో సుదర్శన చక్రాన్ని స్మరణం చేయవలసి వచ్చింది. యుద్ధంలో గద పడిపోయింది కదా, అప్పుడు సుదర్శన చక్రాన్ని స్మరణం చేశారట. అది ప్రచండ మార్తాండ మండల ప్రభాపటన చటుల విద్యోతమానంబును పటునట జ్వాలికాపాస. ఇప్పుడు ఈ సందర్భంలో మీకు ఇంకో విషయం చెప్పాలి. స్వామి సుదర్శన చక్రాన్ని ఎప్పుడైతే ధరించాడో వాడు కూడా వరప్రభావమైనటువంటి శూలాన్ని తీశాడట. అది ఎంత భయంకరమైన శూలం అంటే నారాయణుడు తప్ప దాని ముందు ఎవడు ఆగలేడు. కేవలం నారాయణుడు మాత్రమే దాన్ని
పరిమార్చగలడు. అందుకే దాని యొక్క మహత్తును చెప్తున్నాడు. ఇది చూస్తే సుదర్శన చక్రం యొక్క శక్తియా అన్నట్లుగా ఉంటుంది, కానీ ఇది ఎంత భయంకరంగా ఉన్నదో, లోకములన్నింటినీ ఎలా దహిస్తూ ఉంటుందో చెప్తాడు. ప్రచండ మార్తాండ మండల ప్రభాపటల చెటుల విద్యోతమానంబును, ప్రళయకాలంలో వచ్చేటువంటి సూర్యుడిలాగు అనేకమైనటువంటి జ్వాలలు ఉప్పొంగుతూ ఉండగా సాగర ఘోషణంతా కూడా ఎండగొట్టే విధంగా అధికమైనటువంటి ప్రభావంతో అది ముందుకొస్తూ ఉందట. దానిని చూసి నారాయణుడు ఆ శూలాన్ని మధ్యలోనే త్రుంచి రారా అని హిరణ్యాక్షుడి మీదకి వెళ్ళాడు. అప్పుడు స్వామి ఈ మెడ దగ్గరి భాగం ఉంటుందే, ఈ మెడ దగ్గర భాగంతో లీలగా అలా చరిచేట, స్వయంగా కాలుతో తన్ని తన చేతితో తెరిచేట. కేవలం లీలగా కొట్టినటువంటి ఆ దెబ్బకే హిరణ్యాక్షుడు కుప్పకూలేట. కానీ ఎలా కూలేడన్న విషయం చెప్తాడు. పొడగని తనుజుడు పెదవులు తడుపుచు బొలిబోని బంటుతనమున వీరంబుడుగ కభీషణ కదగుని ఎడిచన్ మఖమజవరాహు నమితోత్సాహు. ఆయన శూలం పాడైపోయింది కదా అని గద తీసుకుని వెళ్తే అప్పుడు స్వామి ఒక్క చరుపుగానే దానికి రాక్షసుడు కింద పడగానే బ్రహ్మాది దేవతలు అనుకుంటూ ఉన్నారట, ఆహా ఎట్లాంటి భాగ్యం అబ్బిందిరా ఈ హిరణ్యాక్షుడికి, ఎంత యుద్ధం చేశాడు రా శ్రీ మహావిష్ణువుతో, మండల పరిభ్రమణం చేస్తూ గదాయుద్ధం చేసి స్వామి యొక్క కౌమోదకీ గదనే చేతి నుండి పడగొట్టాడే, సుదర్శన చక్రాన్ని పట్టిన స్వామి ముందు నిర్భయంగా నిలబడి స్వామికి సవాలు విసిరాడే, వీడు గట్టి పరాక్రమవంతుడు సుమా. అట్లాంటి వాడిని స్వామి ఉపేక్షించి లీలగా ఒక దెబ్బ వేశాడంటే యోగులకే అందనటువంటి నారాయణుడి కరస్పర్శ వీడికి తగిలిందే. మహితాత్ములు ఋషులైనటువంటి వాళ్ళు నిరంతరం హరిపాదాన్ని తాకాలి, హరిపాదాన్ని స్పృశించాలని ఆలోచిస్తూ ఉంటే అట్లాంటి హరిపాద స్పర్శ ఈ హిరణ్యాక్షుడికి తగిలిందే, వీడు ఏ పుణ్యం చేసుకున్నాడో కదా అని అనుకున్నారట. నిజమే కదండి, వాడు శాపవశాత్తు ఇప్పుడు మనకు అలా కనపడుతున్నాడు. కొంతమందిలో కొన్ని కళలు ఉంటాయి, మీరు గమనించండి. వాడిని చూస్తే వీడైనా వెధవా అన్నట్టు ఉంటాడు బయటికి చూస్తే. అంటే నా వైపు చూడకండి, మాలు విషయం చెప్తున్నా. అంటే ఇలా ఉంటుంది. ఎందువల్ల అలా ఉంటుంది అంటే అదేదో పూర్వార్జితమైనటువంటి పుణ్యం. అట్లాంటి దశ ఎవరికో ఉంటుంది. జీవుడు పుణ్యపాపముల చేత అటు ఇటు సంచారం చేస్తూనే ఉంటాడు. అభిమానము నిరభిమానం ఇవన్నీ ఒట్టిమాట, ఎవ్వడికి ఏమీ తెలియదు. కేవలం ఈశ్వరుడి అనుగ్రహం చేత ఒక బొమ్మలాగా జీవుడు తిరుగుతూ ఉంటాడు. ఎక్కడి జైవిజీవుల స్థానంలో ఉన్నవాడు ఎక్కడి లోకకంటకుడైన రాక్షసుడైపోయినాడు. అట్లాంటి దశ వచ్చింది. కానీ వాడు అలా ఎందుకున్నాడో నారాయణుడికి తెలుసు. కానీ వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు, ఆహా వీడి భాగ్యమే భాగ్యం సుమా, సామాన్యుడు కాదు సుమా, హరిపాద స్పర్శ కలిగినటువంటి వీడు ధన్యుడు కదా అని చాలా సంతోషించారంటే రాక్షసుని కూడా మెచ్చుకున్నారు. ఒక్కొక్కసారి శత్రువులో పరాక్రమాన్ని కూడా మనం మెచ్చుకుంటూ ఉంటాం కదండి. అదేవిధంగా దేవతలందరూ అనుకున్నారు. ఆ విధంగా హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత దేవతలకి అనుగ్రహం చూపి యజ్ఞవరాహమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు అంతర్ధానమయ్యాడు అని వరాహావతారాన్ని గురించి చెప్పారు. నేటికి ఇక్కడికి మనం వరాహావతారాన్ని సంపూర్ణం గావించుకుంటున్నాం అని అనుకుంటున్నాం కదా. వరాహావతారం సంపూర్ణమైంది నిజమే, కానీ దీని తర్వాత బ్రహ్మగారు చేసినటువంటి సృష్టి చాలా అద్భుతంగా ఉంటుంది. అది విని తీరాలి. ఇంతసేపు మీరు ఏం విన్నారు? వరాహావతారం విన్నారు. నిన్న బ్రహ్మగారి సృష్టి విన్నారు. బ్రహ్మగారి సృష్టి ఎంతవరకు అయింది? సగభాగమైంది. మధ్యలో ఈ రాక్షసుడు వచ్చాడు. ఈ రాక్షసుడిని యజ్ఞవరాహమూర్తి నశింపజేశాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటి అనేదాన్ని ఇప్పుడు చూడవలసి ఉన్నది. జీవుల కర్మగతిని సరే, ఇక్కడికి స్వామిని ఎంతో స్తుతి చేశారు. ఇప్పుడు నేను అదంతా చెప్తే మళ్ళీ ఇంకో గంటన్నర సమయం పడుతుంది, అంత గొప్ప స్తుతి. కానీ యజ్ఞవరాహమూర్తిని నిత్యం స్మరణం చేయడం కూడా చాలా గొప్ప విషయం. నమస్తస్మై వరాహాయ లీలడోద్ధరతే మహీం ఖురమధ్యగతోడిస్య మేరు కణకణాడితే, వరాహ పురాణంలో స్వామిని ధ్యానం చేస్తూ చెప్పినటువంటి మాట. వరాహ ఉపాసనకి సంబంధించిన విషయాన్ని కూడా ఒకటి చెప్తాను. బంగారు పళ్ళల్లో కానీ లేదా రాగి పళ్ళల్లో కానీ యజ్ఞవరాహ మూర్తిని కనుక ఎవరైనా స్థాపించి ఆయనకి క్షీరాదులతో అభిషేకం చేసుకుంటే ఆ పుణ్య ఫలితంగా రుణాదులన్నీ విముక్తి అయిపోతుంది. భూ సంబంధమైనటువంటి బాధలన్నీ నెరవేరుతాయని, అంటే బాధలు నెరవేరుతాయంటే ఉద్దేశం ఉపశమనం కలుగుతుంది అని. బాధలు నెరవేరడం అంటే అలా కాదు, కోరికలు నెరవేరుతాయని దీనికి గొప్పదైనటువంటి విషయాన్ని కూడా చెప్పారు. సందర్భవశాత్తు చెప్పడం జరుగుతుంది. ఇక వరాహమూర్తి వెళ్ళిపోయిన తర్వాత బ్రహ్మగారు సృష్టి చేయడం మొదలుపెట్టారు. చెప్తూ ఒక మాట అంటారు, జీవుల కర్మగతిని ఎవ్వడు ఊహింప శక్యం కాదు సుమా. వీడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని అనడం కుదరదు.
ఆ కర్మగతికి అధ్యక్షుడు ఎవడు అంటే, ప్రకృతికి దీనంతటికి అధ్యక్షుడు ఎవడంటే భగవానుడే. స్వామి విశ్వాన్నంతా విస్తృతపరచాలని ఈ సృష్టినంతా ఒక అండంగా మార్చాడు, అంటే ఒక గోళంగా మార్చాడు. ఇలా గోళంగా మార్చినప్పటికీ కూడా దాని యందు చలనం అనేది కలగలేదు. చలనం కలగకుండా అలా ఉన్నది. నిన్న మీతో అన్నాను, ఎక్కడెక్కడ శక్తులను సృష్టించినప్పటికీ విడివిడిగా అవి ఏమీ చేయలేకపోయాయి. ఓ పరమాత్మ, నువ్వు మాలో ప్రవేశిస్తేనే మేము చలనంగా ఉండడానికి అవకాశం ఉంటుంది, చలించడానికి అవకాశం ఉంటుంది అని ప్రార్థన చేయగానే నారాయణుడే మళ్ళీ హిరణ్య గర్భస్వరూపుడై ఆ అండంలోకి ప్రవేశించి ఈ సృష్టినంతా చేశారు. అందుకే విద్వాంసులైన వాళ్ళు చెప్తారు, భాగవతంలో చెప్పేటువంటి కథలు కేవలం ఒక వరస క్రమంలో ఉన్నాయని అనుకోవద్దు. వ్యాసుడు దివ్య దృష్టితో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడివి చూశాడో. ఇప్పుడు స్వాడంభవ మన్వంతరంలో విషయాలు చెప్తున్నాడు, ఒకసారి స్వారోచష మన్వంతరంలో విషయాలు వస్తాయి, ఒకసారి తామస మన్వంతరంలో విషయాలు వస్తాయి. గజేంద్ర మోక్షం ఎక్కడదండి? తామస మన్వంతరంలో జరిగిన విషయం, ఈనాటిది కాదు. ఈ మనం స్వాడంభవ వైవస్వత మన్వంతరమో స్వాడంభవ మన్వంతరమో కాదు. ఇలా జరిగినటువంటి విషయాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఈ విధంగా అండం నుంచి ఈ ప్రపంచంలో కదలికని సృష్టించాడు. అక్కడ నుంచి బ్రహ్మ తన నుండి అనేకమైన జీవుల్ని సృష్టించడం మొదలుపెట్టాడు. మొట్టమొదటగా తమస్సుని సృష్టించాడట. తమస్సు అంటే ఉన్నటువంటి విషయాన్ని కప్పివేసే విధంగా ఉండేటువంటిది. దాన్ని సృష్టించగానే ఆ విషయం ఆయనకి నచ్చలేదట, వెంటనే ఆ దేహాన్ని విడిచిపెట్టాడన్నారు. ఆ తర్వాత ఆకలి దప్పులు బ్రహ్మగారి యొక్క దేహం నుండి పుట్టాయి. యక్షులు రాక్షసులు దాన్నంతా స్వీకరించారన్నారు. యక్షరాక్షసులు ఆకలి బాధ తట్టుకోలేక బ్రహ్మగారి మీదకి పడ్డారట ఒకానొక సందర్భంలో. అప్పుడు ఆయన వారికి తగినటువంటి ఏర్పాటంతా కూడా చేసి, ఈ సృష్టి అంతా నచ్చలేదు అనుకున్నాడు. సాత్విక ప్రకాశంతో విరాజిల్లేటువంటి దేవతల్ని కూడా ఆయన సృష్టించాడు. ఇక స్వామి యొక్క నడుము భాగం నుండి భోగాలకు ఆలవాలమైన వారు, అంటే భోగించాలి అనేటువంటి భావం గల అసురుల్ని సృష్టించారు. అసురులు అంటే ప్రాణములను భక్షించేటువంటి వారు అని అర్థం. ప్రాణములను అంటే ఇతరుల యొక్క ప్రాణములను భక్షించేటువంటి వాడిని అసురులు అని పిలుస్తారు. వీళ్ళు పుట్టడంతోనే భోగలాలసతో ఉన్నారట. గమనించాడు బ్రహ్మ, మాకేదైనా భోగించడానికి ఒక స్వరూపాన్ని చూపించు, లేకపోతే నీ మీదకి వచ్చేస్తామని బ్రహ్మ మీదకి వచ్చారట. ఒరే దుర్మార్గులారా, ఇలా ఉన్నారేమిట్రా? ఇట్లాంటి క్యాండిడేట్లు అప్పుడు కూడా ఉన్నారు. అది చెప్పడం, ఇదంతా ఈ గుణాలన్నీ కనబడుతున్నాయంటే రాక్షస చర్యలు, రాక్షస బుద్ధులన్నీ వాళ్ళని ఆవహించాయని అర్థం. ఇదంతా గమనించి బ్రహ్మ నారాయణుడిని ధ్యానం చేశాడు. చేయగానే ఈ దేహాన్ని విడిచిపెట్టన్నాడు. వెంటనే ఆయన ఆ దేహాన్ని విడిచిపెట్టాడంటారు. ఇక్కడ మీకు విషయం, మూల భాగవతంలో దేహాన్ని విడిచిపెట్టు, దేహాన్ని విడిచిపెట్టు అని చాలాసార్లు వస్తూ ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్పినట్టు మాట ఏంటంటే, బ్రహ్మగారు అన్నిసార్లు శరీరాన్ని విడిచిపెట్టక్కర్లేదయ్యా, దానికి మూలమైన భావాన్ని విడిచిపెడితే చాలు. అంటే నేను రాక్షస సృష్టి అయినది, అప్పుడు ఆయన నుండి రాక్షస భావాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టాలి. పెడితే అదంతా రాక్షసులకు వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఉంటున్నదన్నారు. వారు సిగ్గు లేకుండా బ్రహ్మ వెంటపడగానే అప్పుడు ఒక సుందరీమణిని సృష్టించారట బ్రహ్మగారు. వెంటనే అందరూ తగులుకుని ఆ సుందరి వెంట వెళ్ళాడట. ఓరే పిచ్చి వాళ్ళలారా నవ్వుకున్నట్ట స్వామి. ఆ తర్వాత అంటున్నాడు, నాయన స్వామి, నీకు ఇతరుల మనస్సంతా కరతలామలకం కదా, నాకు సృష్టి చేసేటువంటి గొప్పదైన శక్తినివ్వు అని మళ్ళీ నారాయణుణ్ణి ప్రార్థన చేశాడు. ఇలా ప్రార్థించిన తర్వాత అప్పుడు స్వామి ఇంకా అనుగ్రహించగానే ఒక గంభీరమైన భావం వచ్చేలాగా నవ్వేట. ఆ నవ్వు నుండి గంధర్వులు అప్సరసలు పుట్టారు. వీళ్ళంతా ఎక్కడి నుంచి పుట్టారు అని మనకు కూడా వస్తుంది. అంటే దేవతల నుంచి గంధర్వులు పుట్టారా, దేవతలకి సంతానముగా పుట్టారా? ఈ యక్షులు గంధర్వులు వీళ్ళంతా ప్రత్యేకంగా పుట్టారని అనుకుంటామే, వీళ్ళు ఎక్కడి నుంచి పుట్టారంటే మనకు ఒక్కోసారి సమాధానం దొరకదు. కానీ సృష్ట్యాదిలో ఈ విధంగా వీళ్ళు ప్రత్యేకమైన జాతిగా సృష్టింపబడ్డారు. దేవయోని విశేషములు అంటారు. వీళ్ళు దేవతల కంటే తక్కువ స్థాయి, మనుష్యుల కంటే ఎక్కువ స్థాయి అయి ఉంటారు. ఈ గంధర్వులు, యక్షులు, అప్సరసలు మొదలైన వాళ్ళంతా కూడా గంభీరమైన నవ్వు నవ్వగానే గంధర్వులు, అప్సరసలు వచ్చారు. ఆ తర్వాత తన యొక్క బద్ధకం నుండి భూతప్రేత పిశాచాదుల్ని సృష్టించాట. అవి దిగంబరంగా విరబోసుకుని ఉంటాయట. భోజనం చేసిన తర్వాత శుభ్రంగా నోరు కడుక్కోకపోతే ఆ సమయంలో ఇవి ఆవహిస్తాయని చెప్పారు. ఈ సహజంగా చెప్పేటువంటి మాట. చిన్న పసిపిల్లలకి శౌచాన్ని నేర్పించాలి అందుకే. లేకపోతే అంటే ఇప్పుడు పళ్ళు తోముకొని వాళ్ళందరికీ పిశాచం పడుతుందని ఉద్దేశం కాదు, మీరు అలా అర్థం చేసుకోవద్దు. ఎక్కడైనా బాగుపడే యోగం ఉంటే దాన్ని లేకుండా చేసేవి ఇవన్నీ కూడా. ఈ విధంగా ఉంటుంది. ఇక తాను బలవంతుణ్ణి అని భావన చేసేట బ్రహ్మగారు. ఆ భావం నుండి సాధ్యగణాలు,
పితృగణాలు మొదలైనవన్నీ కూడా సృష్టింపబడ్డాయి. ఆయన యొక్క అంతర్ధాన శక్తిచే అనేకమైనటువంటి సిద్ధులు, విద్యాధరులు మొదలైన వాళ్ళు సృష్టింపబడ్డారు. బ్రహ్మగారు వాళ్ళందరికీ అంతర్ధాన శక్తిని మొదలైన వాటన్నింటినీ కూడా ప్రదానం చేశారు. ఇక తన ప్రతిబింబాన్ని చూసి ఒకసారి బ్రహ్మ అంటే తన బింబాన్ని చూసుకుని నేను చాలా అందంగా ఉన్నాను కదా అనుకున్నట్ట స్వామి. అనుకోగానే దాని నుంచి కిన్నర కింపురుషాదులందరూ ఆవిర్భవించారట. ఈ కిన్నర కింపురుషాదులకి ఎక్కువ దేహం మీద మమకారం ఉంటుంది, ఎక్కువ అలంకరించుకుంటారు. నేను ఇంత అందంగా ఉన్నాను, ఇలా ఉన్నాను అనుకుంటూ ఉంటారు. వరాలు ఇవ్వడం కూడా వీళ్ళు తొందరగా వరాలు ఇస్తారు, మంత్రాలు మాత్రం అడగద్దు. సహజంగా ఇలా ఉంటారు వీళ్ళ యొక్క గుణాలు ఇవి. ఈ విధంగా కిన్నర కింపురుషాదులు వచ్చారు. ఇలా సృష్టి ఇంకా విస్తారం చెందట్లేదే అని బాధపడుతూ ఒక్కసారి కాళ్ళు జాచాడట స్వామివారు. కాళ్ళు మనం ఒళ్ళు విరుస్తామంటామే, అలా ఒళ్ళు విరుస్తూ కాళ్ళు చాచారట. అలా చాచగానే దాని నుండి పాములు మొదలైనవన్నీ కూడా ఆవిర్భవించాయి. కోపం వచ్చి ఆ దేహాన్ని విడిచిపెట్టేట. అప్పుడు ఈ సర్పాదులన్నీ వచ్చాయి. ఇక స్వయంభువైనటువంటి బ్రహ్మ ఇలా తలపోసి అనేక విధాలుగా మనస్సుతో కూడినటువంటి సృష్టిని చేశారు. ఆ పిదప స్వాడంభవ మనువు క్రమంగా సృష్టినంతా కూడా విస్తరింపజేశాడు. ఋషుల ద్వారా, స్వాడంభవ మను ద్వారా ఈ సృష్టి అంతా కూడా ఇలా విలసిల్లినది అని మనకి భాగవతంలో తృతీయ స్కంధంలో చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఈనాటికి యజ్ఞవరాహమూర్తి యొక్క అవతారం, సృష్టి క్రమం అంతా కూడా చెప్పుకోవడం జరిగింది. రేపు పరమ పావనమైనటువంటి దత్తాత్రేయమూర్తి యొక్క అవతారము, అదేవిధంగా దక్షయజ్ఞ ధ్వంసం అనేటువంటి 2 అంశాలని మనం చక్కగా తెలుసుకుంటాం. రేపటి నాడు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఉదయం పూట ప్రవచనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేనికి అంటే రేపు సంకష్టహర చతుర్థి కనుక సాయంకాలం గుడి చాలా రద్దీగా ఉంటుంది. పైగా ఇక్కడ చక్కగా జరగాల్సినటువంటి కార్యం, గణపతికి స్వామికి ఎప్పుడైనా అలా జరిగితే నిర్విఘ్నంగా దైవికమైన కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా గణపతిని పూజించుకుని తరిస్తారు కాక రేపటి నాడు మాత్రం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రవచనం ఏర్పాటు చేయబడింది. మనం మంగళాచరణంతో ముగిద్దాం. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపః, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. గోవింద గోవింద హరే మురారి, గోవింద గోవింద ముకుంద కృష్ణ, గోవింద గోవింద రథాంగపాణి, గోవింద గోవింద నమామి నిత్యం, గోవింద గోవింద నమామి నిత్యం, గోవింద గోవింద నమామి నిత్యం. శ్రీ వెంకటేశాయ నమః.